లేపడే అబే సార్ చోటు సొంత వాళ్ళ అనుకున్నావు, మీకేం సంబంధం రా? నువ్వు సెక్రటరీ ఏదో గోల్మాల్ చేసి అమౌంట్ లాగేద్దాం పెద్ద ప్లాన్ వేసావు, అందుకని తెరవేస్తానంటే ఊరుకుంటావా? ఏయ్ తరిమేదేంద్రా ధారావిపుల్ గా బిల్డింగ్ అయిపోతుంటే పెద్ద వాగుతున్నాడు. ఈ అక్క 27గా ఏడే ఉంటుంది. పని చేసుకున్న చోటు లేదంటే ఏడకి పోవాలా? ప్రాబ్లం రాదనుకున్నాను బాయ్. దేకో క్యా హో రే? దాని గురించి మీరే మాట్లాడండి బాయ్. వస్తున్నాడు, ఆడు బాగాడే నువ్వు వాగేవో మర్యాద ఉండదు చెప్తున్నా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడ్డాం? పోరాటమేగా చేస్తుంది. మొదలెట్టండి. మా పనులు మావే. పాత గుడ్డలు ఉతుకుతాం. మా హక్కులు మావే. వదలకు అబే చూప్. पॉकेट में दिया तो ఏమైనా మీరు అడుగుతారంట్రా? किसको पॉकेट में दिया रे? हाँ जो बापा जी धारावी नी अब्बा सत्ता बापा जी तुझी धारावी. हाँ అన్నా నేను చెప్తున్నా, కొంప ఏళ్లకుంది ఆళ్ళకి లేదు అని ఇట్లాంటి ఇబ్బందులు మాత్రం ఏడొద్దన్నా. ప్యూర్ ముంబై అని పథకానికి పేరెట్టి ఒకటి స్లమ్ను మాత్రం నిర్మూలిస్తే ఇండియా ఫుల్ గా శుభ్రం అయిపోదా? అందరూ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం. రే నువ్వు మా వేంకుడు కొడుకువి కదూ, నీకేంద్రా నైట్ బీట్ల పని? రే ఇది పార్టీ ప్రాజెక్ట్ రా. నా మాటను పిచ్చ పిచ్చ పనులు మనని జనాన్ని తీసుకుపోయే నుంచి బాగుంటుంది. లేదా సొంత వాడి బిడ్డవని కూడా చూడను. వెళ్ళి మీరు పని చూసుకోండి, పని చూసుకుని పోండి. శామ్ తక్ కామ్ హో జానా चाहिए. నీ రౌడీజానికి నే భయపడే మనిషిని కాదు. మరాఠీ ముల్గి ఆమె ఇచ్చేది రాతే. మీ అందరికి 5 నిమిషాలు టైం ఇస్తున్నా, వెళ్ళిపోండి. వచ్చాయి అర్థమైందా? ఏందయ్యా రెచ్చిపోతున్నావు నువ్వు? బిల్డర్ వేసే ఎముకలకు తోకాడిచ్చి కుక్కో కదా. దోబి గట్టి కూర్చో కదో, కాసేపటి నుండి దాదా దగ్గరికి ఏ గతి పట్టితో చూడు. నువ్వు ఏడా ఉండో, నేను పోయి తీసుకొస్తాను. నా మాట విను. చూడు కల, ఇదే లాస్ట్ బాల్. 2 రన్స్ తీయాలి. నువ్వు టచ్ చేయని లెగ్గెత్తుకొస్తా. రే పోరా. రెండా జుజుబి అనో ఓ సెక్సర్ కొట్టనా? ఇప్పుడు చూడరా ఆత్ని. రేయ్ రేయ్రా రేయ్. స్ట్రైట్ గా స్టంప్ కొట్టు. గేమ్ అందే. ఈజీ ఈజీ. అట్టా తోసుదులే. నేనప్పుడు రెడీయా? ఇప్పుడే కమాన్ కాలా. ఏంది బావా? అవుట్ కాదు. రే రాజప్ప, ఇది నో బాల్ రా. ఏంది బావా? నో బాల్ రా ఇది. నానా అవుట్ నానా. వైడ్ వైడ్. సూపర్ బామర్. నువ్వే బామర్. వైడ్ నువ్వు వద్దు, నీకు క్రికెట్ వద్దు. వైడ్. కాలా ఆడ మన దోపి కట్టి పగల కొడుతున్నారు. మా అమ్మను పట్టుకొని తన్నారు. మన నేను భారతీయ ఆళ్ళ మీద తిరగబట్టారు. అంత విషయమే చేశాడు కాలా. బెస్ట్ భయ్. శివ అందరం కలిసి చేసే ఈ పోరాటాన్ని అనవసరంగా వచ్చి దారి మళ్లించమాక. వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి నుంచి. మాకు న్యాయం కావాలి. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. అమ్ముంటి తప్పుడు చూద్దాం. మేము చేయగలవా? సంతోష్ సార్ సార్ ఏక్ సెకండ్ సార్. సెట్ సెట్ మా అదాన్ని కదిలేతే సెట్. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టాను సెట్. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోతే నా కుటుంబం మొత్తం వీధి పాలు అవుతుంది సెట్. ప్లీజ్ సెట్.
మీరు అలా చేయమంటే అలా చేస్తాను సార్. పర్వాలేదే ఇదే గుర్రం ఎండుగడ్డి తింటదని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నీకు హెల్ప్ చేయడానికి ఏడేమన్నా కమిషన్ ఏజెంట్లు కంపెనీ ఎట్టు కూకున్నారనుకున్నావా? ఒక్కటి ఇచ్చానంటేరా ఇంత పెద్ద విషయాన్ని కాలగాడ చెప్పకుండా దాచిపెట్టి పని మొదలెట్టారంటే ఇందులో తిక్కిరి ఉందన్నమాటే కదా. 700-300 కుటుంబాలకు పనులు ఉండవు, అందులో 200 మందికి ఇల్లు ఉండవు. ఏడి ఎలవలో వస్తున్నాడు చూడు విష్ణుబాయ్. ఏందయ్యా నీ మొహాన్ని చూడగానే అమాంతం భయంతో ఓడుకుతూ లొంగుతాం అనుకున్నావా? అన్నా మీరు వస్తారని తెలిస్తే నేనెందుకు వస్తానన్నా చెప్పండి. తమ్ముడు ఏదో తొందరపాట్లు చేశాడనుకున్నానన్నా. ఇప్పుడే రాజకీయాల్లో కొద్దిగా పైకి వస్తున్నాను. ఈ పని చేయగలిగితే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో సీటు పక్కా అన్నారు. మీరే కొంచెం చేసి ఇవ్వాలి. ఏదేమైనా తమ్ముడినే కదా. సీట్ దొరుకుతుందనుకుంటే వరుస కలుపుతావు, బంధం కలుపుతావు. పార్టీని నమ్మించడానికి నేను నుంచి తరివేయాలి. అదేగా నీ పాడుబుద్ది. అవునయ్యో, రాజకీయాల్లో కొత్త సిగ్గు శరం మొత్తం మాయమైపోతాయి అనుకుంటాను. నీతి మాలినోళ్ళు. ఒరే రాసయ్య, పక్కన మనుషులున్నారని ఎగడుతున్నావు. నీ తాగదు తెలుసుకొని మాట్లాడు. ఇదో మూసుకునుండు. ఏ బెల్రో, నువ్వే మాట్లాడాలా? అన్న ప్రాబ్లం పెంచకండి అన్న, వద్దన్న ప్లీజ్ అన్న, ఊరుకోండి అన్న. కాలసే వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇడిసిన గుడ్డలు ఉతికి జీవించే వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది. ఈ నుంచి వెళ్ళిపోమంటే ఏడికి పోతాం, దిక్కు మొక్కు లేదని కదా ఏడిపిస్తున్నారు. అన్న అబద్ధం చెప్తుందన్నా, అందరిని అడిగే మొదలెట్టాం. నువ్వు సంతకం పెడితే మరి తంతానంటేవుగా. ఇక్కడ పనులని పర్మిషన్ తీసుకుని ప్రొసీజర్ గా చట్ట ప్రకారం జరుగుతున్నాయి సార్. చట్టం గురించి మా దగ్గరే మాట్లాడుతున్నావా? మాకు చట్టాన్ని గౌరవించడం తెలుసు, అణగదొక్కాలని చూస్తే తిట్టడమో తెలుసు. మీరందరూ మమ్మల్ని కొంచెమైనా గౌరవిస్తున్నారంటే మాకు అండగా కొన్ని చట్టాలుండబట్టే. లేదంటే 7 సంవత్సరాల కొత్తలు విసిరిపారిసి ఉండేవాళ్ళు. ఇలా చూడు, నీకు పని జరగాలని నువ్వనుకుంటే నువ్వు పడగొట్టినవన్నీ నిలబెట్టి డిజైన్ మార్చు. గుడ్డలు ఉతకడమే వీళ్ళ బ్రతుకు తెరువు. వీళ్ళిక్కడే గుడ్డలు ఉతుకుతారు. తల్లి చెప్పిందే చట్టం. సంజా సమజలేనా? అన్న చెప్పాక మరమాట ఉంటుందా? అన్నా మీరు చెప్తే చేసి తీరాలి కదా. ఏ బిల్డ్రో, విన్నావుగా? మరి నేను వస్తానన్నా. పాటిల్ చలో నిక్కల్. ఏ భీమ్జీ, ఎవడ్రా? ఈడే తన్నాడు. ఈడా? దేవి తిప్పి కొట్టు. ఏందమ్మా ఆలోచిస్తున్నావు? నీపై 4 బిది బావునా? అన్నా ఊకా నన్నంత మాట ఉందన్నా. అక్క ఏళ్ల మాట్లాడి నువ్వేం ప్రెజర్ మాక. బావు, వీళ్ళందరూ పోరాడదాం జెండాలటు తిరగడానికే లాయకి. ఇంకెందుకు పనికిరారు. అట్టా కొట్టు. జెండ పట్టుకోవటం తెలుసు, తిరిగి మళ్ళీ కొట్టడం తెలుసు. నిజమే. పున్నా హట్లా వాషల్దా, పున్నా మారన్ మీ. ఎవరి కాడని చూపిస్తున్నావు? దెబ్బలు తినమనే అన్నాను. అంత దీవులన్నాయా? మంది ముందు ఆడుకుంటూ ఊరుకోవడానికి ముందు మొక్కలు అనుకున్నావా? కొట్టేనే కానీ. ఎవరి మీద ఎవరా చేసేది? ఎవరా? జాతి భాష మతం తేడా లేకుండా అందరూ కలిసి ఉండే ఈ చిట్ ఇండియా ధారావికి రాజైన ఆయనే, మంత్రి అయిన ఆయనరా? ఆయన మాట నోరు మూసుకుని వినాలరా? వినరా? మనమందరం ఆయన్ని కాలని ఏమి చేయలేవురా? ఏమి చేయలేం. చాలా కాలంగా మీ జెండా ఇక్కడ ఎగురుతోందని వీడికి తెలియదన్నా? తెలీదు. జెండా పాతదైతే దించి తీరాలి కదా. ఎలక్షన్ రానివరా, అప్పుడు మాట్లాడదాం. కొత్త జెండాని ఎగరేద్దాం. కళ్ళజోడు ఎత్తుకుతున్నా, కింద అడుగు ఉంటది. అంత హరిదాదా చూస్తూనే ఉన్నాడన్నా. బావా, నీ ఏరత్వాన్ని ముందు ఫేస్బుక్ లో ఎడతా. తామరబరిని నీళ్లు తాగి పెరిగాడు కదా, అందుకే ఆ రోషం గొడవలెట్టుకుంటూ ఉంటా. చిన్న వయసులో వెళ్ళిన చోటల్లా తన్నులు కొట్లాట్లు అనుకుంటే వయసు అయిపోయినాక బుద్ధిగా ఎంచక్క మనవరాలతో ఆడుకోవచ్చు కదా. అదొగ్గేసి మంచి బొంబాయి అల్లుడు అని కట్టబెట్టి ఇప్పుడు నేనే కదా అవస్థ పడతా అంది. ఇది ముంబై. సంతోషించాలే. ముందు నువ్వు ఇందులో ఉప్పు చూడు ఎక్కువ వేసావు, చింతపండు పులుసు కలుపు. మేము మామగారు ఒంటికి పడదావు. ఊళ్ళో గొడవలన్నీ నేనే పూసుకుంటాడాయే. ఎవరి కాళ్ళు ఇష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే ఈయన ఎందుకు ఆడకపోయి గొడవలు ఎట్టుకోవడం?
కొత్త విషయాన్ని అంటే అటు అడుగుతా ఉందికో ఇటారా ఏదో కొంచెం మాట ఒరే ఇట్టా చూడు నీకేం కావాలని మీ నాయనతో నువ్వే మాట్లాడుకో. ఆయన అడగడం తెలవగానే ఏంది నిన్ను అడుగుతోంది. ఒరే నా తెలవక అడుగుతున్నా, నువ్వేండే కదా పెరిగావు, ఈ సంపాదన ఉద్యోగం ఏండే కదా. ఇప్పుడు దారావి అంటే నీకు మొఖం వద్దింది ఏంది? ఏ నీ పెళ్ళం ఎక్కిస్తుందా? దాని ఎందుకు లాగుతావు? ఈ దారావి నాతోనే పోనీ, నా పిల్లలకి ఏమొద్దు. అది అట్టం చేయముందు నీ పెళ్ళాల హిందీ సీరియల్ చూడటం అనుకోమను. ఏరా ఇవాళ కట్టుకుని వచ్చా? అయ్యక తగ్గ కొడుకు మావే గొడవలు ఎట్టుకోవట్లేదా ఏంది? పెట్టుకుంటాడు ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు, నేను చూస్తాను. ఇంటికి వచ్చిన కోడలు కూడా మర్యాద ఇట్లా చూడు మరి. పోసే ఆయనకంటే పెద్దదో చిన్నదో తెప్పించి తల సూపో తోక సూపో చేసి పెడతాను. ఈడికేం పెట్టను, వెజిటేరియన్ పెట్టాలి. నాతో అది వెజిటేరియన్ కాదు వెజిటేరియన్. అవునే నాకు వెజిటేరియన్ అని వస్తుంది. నీకేంది నొప్పి? ఏంటి నా బిడ్డ చేయిస్తావు? అబ్బా పసి బిడ్డ ఇప్పటికి తెలిసింది 7 గడుదల వయసు వచ్చింది. ఇంకే నీ గుర్రం తెలివాడికి ఎక్కించు. కొట్టుకోకుండా ఆడుకోండి. ఏంద్ర సూరి ఏంద్ర నోట్లు పడేసుకున్నా? డబ్బంటే ఫ్యాన్ వీడికి. ఇదో రాజప్ప నువ్వు ఉండు బా చెప్పక్క. కూడా ఉండేటోడు 4 మంచి మాటలు చెప్పాలా, అంతేగాని చెవులో సేడు వదలకూడదు. చెప్తే కరెక్టే. మావా తూర్పు తిరిగి కూసో. ఎందుకే? కూసో చెప్తాను. ఊరికాళ్ళన్నీ నీ మీదనే. వస్తా పోయాడంతా కాలం ఎంత గొప్పని చేశాడు, కాలం అంత గొప్పని చేశాడు. అందరి కళ్ళు నీ మీదే. ఇట్టా చూడు దిష్టి పాపిస్తుంది, అర్థమైందా? అక్కో ఊపిరి ఆగిపోయేంతగా తిట్టుకుంటా దిత్తిదీడు ఓ కళక్క. తీ నువ్వు ఊరికా ఉండక్క ఏంది అడుగు విప్లవ ఈరుడు వచ్చేస్తున్నాడు. రండి అల్లుడు గారు, గొడ్డలు బాగా ఉతికారేశారంట. ఫేస్బుక్ ఫుల్ గా తమరే ట్రెండింగ్. మీకు ఎగతాళిగానే ఉంటది. వారిని నాకు తిక్క రేగిందంటేనా దెబ్బలు తిని వచ్చిన దిష్టి ఏం తగులుతులే. నేనే శాతగానోని కాదు, హక్కుల కోసం పోరాడేవాడిని సాధించి తీరుతాను. పెద్ద సాధించారు. నీ ముగుడు మడుగు అడిగి రాకపోతే ఇయ్యాల సాధించేవాళ్ళం. విప్లవ జ్యోతి. అబ్బో వాళ్ళు చీల్చి చెండాడేవాడివి. నా రొమ్ము పాలు తాగి పెరిగిన సంగతి నాకు తెలవదా? నా మామ నల్ల సెరత పుల్రా. ఆయన రాలేదంటే గొడ్డలు అన్ని నీ తల మీద ఉతికి ఆరేసిపోయేవాళ్ళు. ఏమంటావు? అయ్యో తల్లే, ఏళ్ళ నడువులోకి నేను రాను. రేపు నా అల్లుడు భారతి నా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసినా చేస్తారు. ఏం బా ఎళ్ళకోళంగుందా? ఏ భారతి నువ్వు మాట్లాడక. ఇలా చేసి చూపెడితే కానీ మన విలువ తెలవదు. చేసిన చూసుకున్నారా? ఇప్పుడు ఏదో తమాషా కంటే కోపం చేసుకుంటావు ఎందుకోసా? రా కూర్చో. రాయే నువ్వు వచ్చి జంటగా కూర్చో. ఇప్పుడు నువ్వేమి మామగారికి అత్తగారికి మర్యాద ఎక్కర్లే. రాయే. ఓహో చెప్పెంత మరి అది వాళ్ళు. ఆహా ఇప్పుడే పెళ్లి కూతుర్లా తలంచుకొని రామంటావా? కాలా నీ వైఫ్ ఓవర్ గా మాట్లాడుతుంది. మా తల్లి నీకన్నా నా వైఫ్ ఏం ఓవర్ గా మాట్లాడలా. ఏ పోరుగి మాట్లాడకుండా వచ్చి కూర్చో. వచ్చి కూర్చో. అయ్యో ఏంటి? ఎవరమ్మా ఏమైంది? ఎవరు నాన్న కొట్టింది? ఎవరు? ఎవరో కొట్టలే నాన్న. సరే ఇంకెప్పుడు కొట్టుకోకండి. అక్కో అందరికీ కలిపి 2 తిప్పులు తిప్పక ఓ పని అయిపోద్ది. కాలభైరవా నా కుటుంబానికి ఏ కట్టనట్టాలు రాకూడదయ్యా. అందరినీ సల్లంగా చూడుతండ్రి. ఏంది కాల సుతారంగా దిష్టి తీసిపోతాంది. ఆరు బయట ఫుల్ రమన్సా. అవునరా నా పెళ్ళవరా అట్టకి తమాషాగా మాట్లాడతా. ఎవడురా అడిగేదే? వయసుడికిన కాలంలో కానీ కానీ ఆయన ఏమంత వయసు అయిందనరా? వయసు వచ్చే కొద్దీ లవ్ ఎక్కువ అవుతుంది. ఏమావా ఉన్నమాట అన్నావు, వదిలితే డూయట్ పడి డాన్స్ కూడా చేస్తావరా? మీరు పాడండి రా, యువజంటలన్నీ ఆడతాయి. ఏదో మాట వరుస కంటే ఎక్కిస్తున్నావే. మరి రండి ఆడదాం. ముర్కి అసహ్యం ఈరోజు నన్ను ఓడించాయి. మౌత్కి సమాన్ హై యే హార్. ఈజీగా పూర్తి చేయాల్సిన విషయాన్ని నువ్వు కష్టతరం చేశావు. ఖైర్ గిర్కే ఉఠనే మే భీ మజా హై. గెలవడానికి ఎన్నో దారులు ఉన్నాయి నాకు తెలుసు. అభివృద్ధికి టెండర్. రాజుపా ఈ మాట చూడు. న్యూస్ వచ్చేసింది. తారా విపుల్ గా బిల్డింగ్స్ వస్తాయంట.
న్యూస్ వచ్చింది చూసావా ఆ? పెరుమల్ స్వామి ముందు ముందు చూడు ఏం జరుగుద్దో. ధారావి మందే అయ్యా. ధారావి మనకి దక్కుతనే. మంత్రాలయాల్లో జరిగిన స్పెషల్ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రత్యక్ష దృశ్యాలని ఇప్పుడు మీరు చూసింది. ప్యూర్ ముంబై పథకాన్ని ధారావిలో అమలుపరచడానికి ప్రభుత్వం పచ్చజెండా చూపింది. ఇంతకు ముందు నిరసనల కారణంగా ఈ పథకం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి టెండర్ వేయడానికి గట్టి పోటీ ఏందా మాట్లాడుతున్నారు ఇంకా మీదట ఈడ ఇదే న్యూస్. సర్లే టైం అవుతలా రండి బయలుదేరి వెళ్దాం. తిరిగినా మేడం? నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? వెల్కమ్ వెల్కమ్. ఇతను లేనే నాతో పాటే కలిసి వెళ్తాం. బయలుదేరండి. నా బంగారు తల్లి ఓ చిన్న పూర్వ వయసులో చూశాను నిన్ను. చల్లగుండా తల్లి. భవనక్క సరేనా మ్యామ్ ఎలా ఊరు నుంచి వచ్చారు? ఇయాల మన చోటుకొచ్చారే ఈమెగారే జరీనా మేడం. ఈమెగారు అంతర్జాతీయ స్థాయిలో శానడ్ బోర్డు బిరుదులు కూడా అందుకున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఆడున్న గుడిసెవాసులందరూ గౌరవంగా బతకడానికి వేలకు వేల బిల్డింగ్లు కట్టించిచ్చారు. ఈవిడ గోరు మన ధారావికి రావడానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే మన పెరుమాళ్ స్వామి అన్నగారే. అన్నయ్య చెప్పినట్టు మనకి మంచి రోజులు వచ్చినట్టే. మొదటి పని ఏంటంటే ఆ టెండర్ కో కొటేషన్ రెడీ చేయాలి మనం. అంటే మనకీడ ముఖ్యమైన అవసరాలు ఏటున్నాయో వాటన్నిటినీ ఈ కొటేషన్ తో కలిపి పంపితే అది గవర్నమెంట్ కి నచ్చితే వాళ్ళు మనకి టెండర్ ని పాస్ చేస్తారు. ఏందన్నా అంతేగా? సరే ఎవరెవరికి ఏమేమి కావాలో అడగండి. తెల్లారగట్టే లేచి హడావిడిగా పోతే ఆడ మనం నెమ్మదిగా కూసోగలుగుతున్నామా? టక్కుని తడతానే ఉంటారు. అందుకనే ముందు ఈ పబ్లిక్ టాయిలెట్ పీడ నుంచి మనకి విముక్తి కావాలా? ఇంటికి ఒక టాయిలెట్ వస్తే హాయిగానే ఉంటది. మరి మీరు సైడ్ కొట్టడానికి వీలు పడదే? మా ఇంటి ఆయన్ని మొట్టమొదటి ఆడనే చూసా. నన్ను మా వాళ్ళు బయటకు పోనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా కొట్టుకు పోయేటప్పుడు ఆ టాయిలెట్ ఒప్పాలి సోతా పోతా. ఇప్పుడు కూడా పోరా. ఇంకా ఏమి కావాలో చెప్పండి. మేము ఆడుకోవడానికి మైదానం కావాలి. అక్క చదువుకోవడానికి మాకు స్కూల్ కాలేజ్ కావాలి. మాకు జిమ్ కావాలి. హాస్పిటల్ తాగడానికి నీళ్లు మంచి రోడ్లు కావాలా. ఈడ మూడు పిల్లలు కొంపలో కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చూడలేదు. ఒంటి మీద చెయ్యడానికి గుడ్ల గుబలా కూకుంటే నడిజాము దాటుతాంది. ఇంక ముద్దాడా ముద్దనట్టం. ఉన్నమాట అన్నావక్క. నువ్వు నీ ఇబ్బందిని చక్కగా చెప్పావు. శెట్టి గారంత ఇంట్లో ఏడొచ్చిన పిల్లకాయలున్నారు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పలేము. సచ్చేలోపు కాల్సా పడుకోవడానికి కొంచెం చోటు ఉంటే చాలు అంతే. అన్నా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈ ధారావి అంటేనే కుప్ప చెత్త అంటున్నారు. ముందు ఈ ధారావి పేరు మార్చాలా. నిజమేరా, ధారావి అన్న పేరు ఎత్తితే చాలు పోలీసులు లాక్కెళ్ళి బొక్కలో పడేస్తున్నారు. వినాయకుడి గుడిని పెద్దదిగా కట్టమనండి. అదే మన ఏరియాకి గుర్తుగా ఉంటుంది. మరి దర్గా మాత్రం అది కట్టడానికి తెలుగు తమిళ ముస్లింస్ కలిసి పనిచేశారు కదా, అది గుర్తుగా ఉండదేటి. మన క్రాస్ రోడ్ 90 ఫీట్ కళ్యాణ్ బాడీలో విడివిడిగా ఉన్న మన జాతులు మొత్తం ఒక్కటవ్వాలన్నా. భలే మాట అన్నావు. మ్యామ్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ మ్యామ్. నమస్తే. నేను ధారావిలో పుట్టి పెరిగిందాన్ని. ఇక్కడ భీమాచాల్లోనే మా కుటుంబం ఉండేది. మేము తమిళనాడు నుంచి వచ్చిన ముస్లిమ్స్. నా స్కూల్ డేస్లో ఓసారి ఇక్కడ రైట్స్ జరిగాయి. అప్పుడే మేము వెళ్ళిపోయాం. వరల్డ్ ఫుల్గా ఒక రౌండ్ వేసి వచ్చేసాను. బ్రెజిల్లో రియో ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ పెద్ద పెద్ద స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఎలాంటి జాబ్ చేసినా నేను పుట్టిన చోటు కూడా ఈ విధంగానే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాయి ఎప్పుడు. కానీ ధారావికి రాలేకపోయాను. ఇన్నాళ్ళకి అది కుదిరింది. నేను లక్ష్యం మీద వచ్చాను. కానీ నేనొక్కదాన్నిగా ఏమీ చేయలేను.
మన ధారావిని మనమే మార్చుకోవాలి. ధారావి చెత్తా చెదారం పడేసే చోటుగా ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సిటీలో సెంటర్ అయింది కదా, అందరి కళ్ళు దీని మీదే. గవర్నమెంట్ సపోర్ట్ తో దిగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలిరా. మనందరం ఒక్కటిగా ఉంటే ఎవడు ఏం చేయలేడు. వదలకూడదు బావా. అసలు ఎవడొచ్చినా ఒక్కటి ఇచ్చేయాల్సిందే. అవును వస్తా భయ్యా, వస్తా. చెల్లెమ్మా, టీ బాగుంది. వస్తానమ్మా. బావా, ఈ జాగృతి ఉద్యమకారులతో కొత్తగా ఓ గ్రూప్ వచ్చి కలిసిందే, కనిపెట్టావా? నన్ను ధారావిలో కట్టే ఒక్క బ్లాక్ లో పెరుమాళ్ స్వామి 2 పాటలు తీసుకున్నాడంట కమిషన్ కింద. ఈ అదవులకేమో తెలవదు. మనకు ఆడుకోవచ్చు, అడగచ్చు కదా. అల్లుడు, ఏం భవానీ ఇంకా పడుకోరా? ఏంది బావా, ఎవరూ కనపట్లా? అవును కదా. బా. చిట్టమ్మా ఏంది బావా, మన గిట్టా షాక్ ఇచ్చింది. జరీనా, నువ్వా ఆఫ్రికా మేడం? ఏందమ్మా, బాగున్నావా? బాగున్నాను. కరికాల, అది నిన్ను పేరెట్టి పిలిచే ధైర్యం జరీనాకు తప్ప ఇంకెవరికి ఉంది? మా స్వర్ణకు కూడా నిన్ను మావయ్యనగా పిలిచేది. ఏవటం అక్క? ఎప్పుడు తిన్నావా? ఎలా ఉన్నావు? ఏంది బావా అట్ట దూడేత్తరావు? నిదానం నిదానం. అదిగో అక్క సమర్థత చూడు. కాఫీ అలవాట మీకు టీ అలవాట? కాఫీ 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 తాగు. కాఫీ అంట గుర్తెట్టుకున్నాడు రాజప్ప. అక్క. రండి రండి లోపలికి. నిన్ను కూడా. అట్టగే అక్క. ఇంకేంది బావకు అడ్డం కూడా పడుతుంది, అక్కే చెప్పేసిందిగా. అందరూ లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు ఎల్లు, వెళ్ళి అటే పెద్ద బండి ఉంటే తుడుచుకో. అకోయ్, నాకు కూర్చొని కాఫీ ఇవ్వు. మీరు మాట్లాడుకోండి బావా. ఏంటంట నిక్కు నీకు చూస్తారు. ఎలా లోపలికి బావ ఆడ మాట్లాడుతూ ఉంటే ఏదో పెద్ద ఏడుకు చూసినట్టు చూస్తారండి. బాగుంది కరికాల. It's so nice to see you. It's been so many years and you look well. బా, నీకు మాట్లాడటం వచ్చా? నీ మాటలు వినడానికి నాకెన్నేళ్ళు పట్టింది. చెప్పు, ఎలా ఉన్నావు? ఇక మీదట ఇక్కడే ఉంటావా? ఏ, నన్ను మళ్ళీ పంపుదామనా? ఐఎమ్ గోయింగ్ టు బీ హియర్. ధారావిలోనే పని. టెండర్ విషయంగా బిల్డర్ని మీట్ అవ్వాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. మంచిగా నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. అవును, లెనిన్ నీకు సహాయంగా ఉన్నాడుగా? లెనిన్ మంచి సపోర్టివ్, చక్కగా పెంచా. వెరీ యాక్టివ్, ధైర్యం. నీకు మళ్ళీనే. చిట్టమ్మా చిట్టమ్మా కళ్ళలో ఏంటమ్మా ఆకాశమే లేక చిరుజల్లు ఉందా ఏ గాయమైనా మానిపోదా. పందా తక్కువ వేసిన ఎందుకు తక్కువ వేసా? కొంచెం ఎక్కువ. రేపు నీకు షుగర్లెస్ కాఫీనే. అదే చక్కెర కొంచెం ఎక్కువ వేయచ్చు కదా అని. 30 ఏళ్ళైనా ఎంత బాగా గుర్తెట్టుకున్నాడు బావా. దిస్ కాఫీ ఇస్ వెరీ నైస్. సారీ, కాఫీ చక్కగా ఉంది. నో 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 ఐ నో ఇంగ్లీష్. థ్యాంక్స్. అకో రైటా, ఏళ బళ తెలవకుండా జోకులు వేసుకుంటా. ఏంది? పాత ప్రేమికులు కలుసుకున్నారు కదా,
మాట్లాడుకునేందుకు ఎన్నో విషయాలుంటాయి. నువ్వెందుకు నంది బొమ్మల నడి మధ్యలో? చారుమతి ఏ భారతి నిన్నే పిలుస్తాంది. భారత్ అని పిలిస్తేనే ఇది పలుకుద్ది. ఉండండి భోజనం చేసేది గాని. అమ్మాయి వెయిట్ చేస్తుంటుంది. సమ్మదరి అట్నే అట్నే. వస్తాను. అప్పుడప్పుడు వస్తామండమ్మా, బాగా సంతోషిస్తాడు. వస్తాను కరికాల. కలుద్దాం. లెనిన్ అక్క ఈ కంపెనీ ఎట్ట తాగుతారు ఏమో. తెలుసు కదా ఆ కంపెనీ ఎందుకంటే తాగడం. అప్పుడే చుట్టూ అంతా బురద పెట్టకుప్పలో ఉండేవి. మనోళ్ళు ఆడి నుంచి ఏడు నుంచి కుటుంబాలతో పిల్లలతో బతుకు తెరువు కోసం వచ్చారనుకో, ఎరయ్య ముందు నిలబడి ఓ గుడిసేసి ఇచ్చేవాడు. ఈడ ఆయనే అంతా. 4 కర్రలు ఓ టార్బన్ పట్ట. ఆ తర్వాత సగం గోడ సగం రేకు అయింది. ఇప్పుడు ఇట్టా ఉన్నామంటే మనం అది మీ తాత ఈరయ్య వల్లే. ఒక్కోసారి చోట ఆక్రమించేప్పుడు ఎన్ని గొడవలో. ఇదిగో ఈడున్నాడే హరి, ఈడో పెద్ద లీడరు రే. అప్పుడు మన ఏరే లెవెల్ ముందు ఈడో బచ్చ. అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు వీడికి సపోర్టు. ఒక్కోసారి చోట ఆక్రమించుకొని రెడీ చేసుకుని ఇల్లు కట్టేంత వరకు చోట ఊరుకుని తర్వాత వచ్చి మన వాళ్ళతో గొడవ పెట్టుకునేవాడు. మగధీరుడు. మన ఎరై వదిలిపెట్టేవాడు కాదు. ఏజెన్సీ మనుషులు మనకు ఫుల్ సపోర్టు. అడవిలో పనిచేసిన మనుషులకి కట్టి పట్టడం నేర్పించాలా ఏంది. హరిదాద ఏమీ చేయలేకపోయాడు. ధారావిని రాజులా ఏలాడు ఎరయ్య. అది తట్టుకోలేకపోయాడు. సడన్ గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించగానే ఆ షాక్తో పోలీసులతో లోపలికి దూరి లేపేద్దాం అనుకున్నాడు. తప్పించుకోవడానికి ఎరయ్య కాల పత్తమట్లో ఉన్న ఆయిబింటికి వెళ్ళారు. ఇప్పట్లాగా అప్పుడు కరెంటు ఏమీ లేదు. ఆ చీకట్లో ఓ సిమ్ని దీపం పట్టుకొని కాళ్ళ ముందుకు వచ్చి నుంచుంది చూడు జరీనా. అరే బావ కళ్ళు తిరిగాయి అనుకో. చూడగానే మావయ్య మనసు భగ్గుమనుంటుంది. భగ్గుమంది. అప్పుడే SIWS జూనియర్ కాలేజ్ ప్రారంభించారు. నా కాలేజ్ కొబ్బరి చెట్టు చాల్లో నీళ్లు పట్టేటప్పుడు వినాయకుడి గుడి టాయిలెట్ దగ్గర అరోరా థియేటర్ అని ఒక్క చోటు వదలలేదు. తన వెనక పిచ్చోళ్ళగా తిరిగా. పత్తమేడు అయ్యప్ప కూతురు నన్ను లవ్ చేసిందన్న విషయం ఊరంతా తెలిసిపోయింది. మేమస్సలు ఊహించలేదు తెలుసా. మా అత్తగారి వాళ్ళు మా వాళ్ళు మా ప్రేమని అంత తొందరగా ఒప్పుకుంటారని. నాకెంతో ఇష్టమైన నేను కోరుకున్న వాడితో లైఫ్ ఇలా అందంగా స్టార్ట్ కాబోతోందని ఎగ్జైటెడ్గా ఉన్నాను. మలుచుకుంటే ఇప్పుడెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ ధారావి దక్కలేదన్న అక్కస్తో ఈడున్నాడే హరిదాదా తప్పుడు ఆలోచనతో ఎట్టయినా ఏరయ్యను చంపాలనుకున్నాడు. అతని కోసం చూసేటోడికి కాల పెళ్లి దొరికింది. కనబడ్డ మనోళ్ళందరినీ నరికి చంపాడు. దాంతో ఏం చేయాలో ఏందో తెలవక మనోళ్ళు అయోమయంలో పడ్డారు. కాల కళ్ళ ముందే ఏరయ్యను నరికి చంపేశాడు హరిదాదా. కళ్యాణ మండపం కాస్త కాలి బూడిదైంది. ఆ మంటల కారణంగా అప్పుడు ఇడిపోయారు మన కాల జరీనా మేడం. మా కల కరిగిపోయింది. కరికాలుడికి ఏమీ కాలేదని తెలియటానికే ఎన్నో ఏళ్లు పట్టింది. గొడవలకి భయపడి అమ్మమ్మ తాతయ్య నన్ను నాసిక్కు తీసుకుపోయారు. ఆ వయసులో నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అక్కడి నుంచి పాస్టర్ నన్ను యుఎస్కి పంపి చదివించారు. ఆ గొడవల్ని కారణంగా చూపి కాలాన్ని నిర్బంధించారు. దేశ బహిష్కరణ చేసినట్టు యాడికి తీసుకుపోయారో కూడా తెలవదు. తిరిగొచ్చి జరీనా జాడాగీడా తెలవక కాల ఎంతో కుంగిపోయాడు. ఎందుకో ఏవో తెలవదు గాని అప్పటి నుంచి సొత్తన ఎప్పుడు గడ్డంతోనే ఉంటాడు. ఇది తెలవకే తాళి పట్టు కట్టించుకున్నాను. రోజంతా ఇంది ఏడు పాటలే. తేరే మేరే బీచ్ అంటారు. ఇక్కడ తిరుగుతా ఉంటది. నేను ఊరుకుంటానా? ఎడ్డు తెడ్డు అన్నట్టు నేను ఇళయరాజా పాటను ఎట్టేసేదాన్ని. సరేనా అని ఆశగా పిలిచేవాడు. తర్వాత నాలుగు కొడుకుని తాడబడేవాడు. నా తలరాత అనుకునేదాన్ని. అప్పుడు నాయనకి నీ మీద లవ్ లేదా? పోరా పోయి కాలని అడిగి చూడు. ఈ సొర్నే లేదంటే నీ బాబు లేడు. అత్తో నాకెందుకో మావయ్య జరీనా వల్ల పడ్డాడనిపిస్తాంది. మరి పడ్డా ఏంటి? మాధురి దీక్షిత్కి మళ్ళీ ఉంటుందాయే. మా అక్కలా ఉంటదేటి.
లోపల రా జరీనా. ఆహా లేదు, పనుంది. లెనిన్ లెనినా ఇప్పుడే పిలుస్తాను. ఏ లెనిన్ ఎక్కడికి పోయాడు? ఏ లెనిన్ రేయ్, ఎక్కడ 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 వాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ ఏడి ఏమయ్యాడు? ఎక్కడ వాడు? రేయ్, ఏమైంది? తొందరగా రారా. జరీనా వెయిట్ చేస్తుంది. ఎవరు? జరీనా వెయిట్ చేస్తుందిరా, తొందరగా వెళ్ళు. ఏంది ఏందంట ఏందబ్బి అడావడి వస్తాను. అలాగే వెళ్దాం మేడం. యా. కళ్ళలో ఏంటమ్మా ఎప్పుడో నేను ఫస్ట్ చూసిన నీ మొహం ఇప్పటికీ నాకు గుర్తుంది. భయం వేసింది నువ్వు చూసిన ఆ చూపుకి. తెలుసు. నా మొహం చూడగానే మోకాళ్ళను మూసుకున్నావు, వెంటనే పైన షాల్ వేసుకున్నావు. ఆ రోజు రోజ్ కలర్ షర్టు, బ్రౌన్ కలర్ స్కర్టు వేసుకున్నావు. నా కళ్ళలో ఇప్పటికీ అలాగే ఉంది. అబ్బా, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు. నేనంటే నీకు అంత ఇష్టమా? చెప్పలేనంత ఇప్పటి వరకు. నేనెప్పుడూ ఊహించలేదు ఇలా జరుగుతుందని. కానీ ఈ విధి ఉందే, చాలా విచిత్రమైంది. కొన్ని కలల్ని నిజం చేస్తుంది, నిజాల్ని అబద్ధం చేస్తుంది. సారీ. అవును, నువ్వు అప్పట్లో ఇప్పటికీ చిన్నపిల్లనే ఉన్నావు. తమాషాలొద్దు. నేను సీరియస్గా అంటున్నా. నా మొహం చూడు, వయసు అయ్యి జుట్టంత తెల్లగా, కానీ నువ్వు. థ్యాంక్స్. నా కూతురు ఫ్రెండ్స్ అందరూ ఈ మాటే అంటారు. ఏయ్, నేను తమాషా కన్నాను, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావు. నన్ను మిస్ అయిపోయినట్టు నీకు అనిపించిందా? నాకు అనిపించింది. తిరిగి మళ్ళీ మనం ఇద్దరం ఇలా కలుసుకుంటామని నేను ఊహించలేదు. నన్ను నమ్ముకున్న స్వర్ణకి ఏ చిన్న విషయంలో కూడా అపనమ్మకం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తనకి నేనే లోకం, నేను మాత్రమే. ఇప్పుడు నేను చూడటానికి వస్తున్నానని తనకి తెలుసు, కానీ ఒక్క మాట అడగలేదు. నీ జీవితంలో నా కారణంగా ఒక చిన్న గీత కూడా పడదు. కళ్ళ కూడా ఆలోచన రానివ్వకు. తెలుసు. ఏంటి కరికాల, నేను నీ జరీనాని కాదు. నేను వేరు, ఎప్పటికీ వేరే. నీ అంతరంగంలో ఉండే జరీనాగా మాత్రం నేను ఉండిపోతే చాలు. నాకు ఏంటో ఒక మాదిరిగా ఉంది. స్వర్ణ నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్దాం కరికాల. దయచేసి ఇక మీద నన్ను కరికాలని పిలవద్దు. ఓకే. ఇంకా పడుకోలా? మేలకోగానే పడుకున్నాను, తెలవట్లే. ఏ, ఊరికే మాట్లాడటానికి వెళ్ళానే. మాట్లాడావా?
నా కళ్ళల్లో పూర్తిగా నువ్వే నిండున్నావే. నేను తన్ను అసలు చూడలేకపోయాను. దీనికి ఏం తక్కువ లేదు. ఇటా చూడు, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. దేనికి? ఏ నిన్ను మాత్రమే పేమిస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఎంతో తరగతి చదివాను. నడుచుకుంటూ పోయేదాన్ని. డబ్బు కొట్టే పెరిమాళ్ళు లేడు. పిచ్చి పెట్టినలాగా వెనక మాల తిరుగుతా ఉండేవాడు. నాకు ఇట్టమే. కానీ నువ్వు కట్టుకున్నావు కదా, చెప్పేది నువ్వు టికెట్ బుక్ చేయి. నేను పాలిపోయాడు ఎట్టున్నాడు చూసొస్తాను. నువ్వు పోయి మాట్లాడొచ్చా? నీకో నాయు నాకో నాయునా? స్వర్ణ స్వర్ణ స్వర్ణ, తను నేను చూసిన పాత జరిగిన కాదే, ఎవరో వేరేలాగా అనిపించింది. నన్ను చూసి తను అలాగేంది. నెసవా నువ్వు చెప్పేది? నేను అబద్ధం చెప్తానా? మరి అయితే ఐ లవ్ యూ చెప్పు. ఏ చెప్పవా? అయ్యో ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ స్వర్ణ. నాకు ఏడిపోతుంది. కానీ నేనేడవను. నేనెందుకు ఏడవాలి? నో నో నో, నువ్వేడవకూడదు. నా స్వర్ణ కదూ, ఐ లవ్ యూ. అవును, ఆ పెరుమాళ్ గారిని నిజంగానే లవ్ చేసావా? వాన వస్తుంది కదా, మంచి వాన. బావా, ఒకే మెసేజ్ 9 ఏళ్ళుగా ఫార్వర్డ్ చేస్తానే ఉన్నారు. బుద్ధి లేనుడు నాకే 6 సార్లు వచ్చింది. అయితే ఎవరు చేయలేని పని ధారావిలో మనం చేయబోతున్నాం అంటారు. ఎప్పుడు చూసినా ఎగతాలు చేస్తానే ఉండు. ఇప్పుడు చూడు మేమేం చేయబోతున్నాం. వాడిని ఏందలుడు, ధారావి గుడిసెలకి బంగారు పొద్దు పూయిస్తావా ఏంది? రేపు కొబ్బరి చెట్టు చాలు కాడికి రండి. ఇక జాగృతి రాజ్యమే. ఎవ్వరు నోటికొచ్చాడు వాగలేరు. ఇదిగో మీ అసురుపుర నాయకుడు కూడా తీసుకురండి ఆడికి. వినపడిందా? విన్నాం. ధారావి ఇప్పుడు ఎలా మారపోతుందో చూద్దామా? ఫస్ట్ హౌసెస్ 225 to 350 స్క్వేర్ ఫీట్ ఇల్లు దొరుకుతుంది. అందరికీ కాదు, గవర్నమెంట్ డిసైడ్ చేసిన వాళ్ళకి, బ్యాచ్ బై బ్యాచ్. ఇంకా స్కూల్స్, హాస్పిటల్స్, పబ్స్, గోల్ఫ్ గ్రౌండ్స్. స్కూల్స్ లో మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్. రిచ్ కిడ్స్ కి వేరే స్కూల్. హాస్పిటల్ ఒకటే, అందులో సాటర్డే సండే మాత్రం మీకు ఫ్రీ ట్రీట్మెంట్. దీనికి వెనకాల గోల్ఫ్ గ్రౌండ్ బాగుంది కదా. ల్యాండ్ లో బిల్డింగ్ కట్టి అమ్ముదాం. ఏమంటారు? Now you think, isn't this a silent revolution for quality? Thank you so much. So kind of you. Thank you. Thank you so much, sir. Thank you. అబ్బా, ఇయటానికి ఇంపు సొంపుగా ఉంది. మన ధారావి ఎంత అద్భుతంగా మారబోతుందో చూసారుగా. ముందు మన ఆర్కిటెక్ట్ సార్కి, మన బిల్డర్ సార్కి సపోర్ట్లు కొట్టండి మనసారా. ధారావి విల్ హ్యావ్ అ న్యూ నేమ్. ధారావికి ఇప్పుడు స్వతంత్రం రాబోతోంది. హాయ్, ఇక నా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చేస్తారు. సూపర్. అవును సార్, గోల్ఫ్ కోర్ట్ అది మనకెందుకో? క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఇవే కదా మన ఆటలు. రే వాకరా. ఏ లెనిన్, వాడు అడిగింది ఏంటి తప్పు? మనకెందుకో గోల్ఫ్ గ్రౌండ్? Hey, it's okay. It's okay. అందరూ హై క్లాస్ గా మారాలి. Otherwise, how will your friends respect you? Huh? మీ సంతోషమే అందరి సంతోషం. ఈడకి జరీనా మేడం వచ్చిందే ఇందుకోసం. ఇది మా అందరి విజయం అనుకోండి. ఇది అరిదాద ఈ జీవని అరవండ్రా. ఏటట్టా సూత్రారు జిడ్డేత వల్లారా. సపట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి అందరినీ. ఏంది మాట్లాడుతున్నారు? విష్ణు వచ్చి ముందు నుంచి ఉంటే ఆటలు సాగవని మార్పని పేరుతో వచ్చారా? నువ్వు ఆండెత్తేస్తున్నావు, ఆడు నిన్నెత్తేస్తున్నాడు. ఏంది పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఓయ్ మావా, మళ్ళీ మోటకొచ్చావా నువ్వు? ఆయన ఎందుకు గురుతావు? ఉన్నమాట కదా అన్నాడు. మనో బిల్డర్స్ ఎవరో నీకు తెలవదా? చూడు, ఏందా బట్ట మొదలెట. ఎప్పటికైనా మన దారాకి మంచి జరిగేలాగా చూడు. ఈ సాగిరేవులో సతీలు పడదాం అనుకున్నా ఏంది? మనందరూ వరదలో బురదలో ఉన్నప్పుడు ఎవడో వచ్చాడంట. ఇప్పుడు బతకడానికి వీలైన చోట అవగానే నోట్లు సొంతంగా చూంటూ వచ్చేసారు. ఆడి పక్కనేమో బంద్రా కుర్లా కాంప్లెక్స్, చుట్టూ 5 రైల్వే స్టేషన్లు. దారా నుంచి ముంబైలో యాడికైనా టక్కులు రావచ్చు. ఇది అసలు ఎమ్మెల్యే సార్, వెయిట్, మిస్ఇంటర్ప్రిట్ చేయకండి సార్. మోటివ్ అది కాదు. స్టేడియం కడతా, గోల్ఫ్ రూమ్ కడతానంటాడు. ఒక గోల్ఫ్ రూమ్ కట్టడానికి దగ్గరగా 74 ఎకరాలు కావాలి. నువ్వు 50 ఎకరాల్లోనే కడతామనుకున్నావు. అయినా అదే ముద్రతో అంత చోటు రాసిచ్చి మేము 225 అడుగులను ఇరుక్కుస్తావాలా? 50కాయకి అంపర్లాటానికి మేము పిచ్చోళమా? ఏంటి బార్తే? ఇంటికో దొడ్డి కట్టించినంత మాత్రం సరిపోద్దంటావా? అవునులే, మీ పాటికి బిల్డింగ్ కట్టి పారేశారంటే కాలాకోటలో బొక్క పడద్ది కదా. సాగదే కటింగ్ మేడం, కటింగ్. ఏదో పర్సంటేజ్ ఇచ్చి సెటిల్ చేయండి. నిశ్శబ్దంగా ఉండండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఐ సెడ్. ఎన్ని గవర్నమెంట్స్, ఎంతమంది బిల్డర్స్, బట్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్.
మేం వెళ్ళిపోయేప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. యూ హ్యావ్ కన్సర్న్స్, యూ హ్యావ్ ప్రాబ్లమ్స్, దెన్ గివ్ ఇట్ టు మీ ఇన్ రైటింగ్. కరికాల, అందరినీ రచ్చగొట్టి మాట్లాడకుండా పోతే ఏంటి అర్థం? ఇట చూడండి, నేను స్ట్రైట్ గా విషయానికి వస్తున్నా. ఇది మా నేల, మా తాత ముత్తాతలు సృష్టించుకున్న నేల. దీనికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తే ఇళ్ళన్నీ మా ఇష్టం వచ్చినట్టు మేమే కట్టుకుంటాం, శుభ్రంగా ఉంచుకుంటాం. దానికి నేను గ్యారంటీ, అందరూ గ్యారంటీ. చెప్పండి ఏమంటారు? అన్నిటికీ గవర్నమెంటేనా? మరెందుకుంది ప్రభుత్వం? ప్రభుత్వానికి చాలా అప్పుంది, డబ్బు లేదని మాత్రం అనకండి. అన్నిట్లో స్వోపిడీలు చేసి అధికారులు, రాజకీయ నాయకులు జల్సాలు చేస్తున్నారే, వాళ్ళకి ఏళ్ళ నుంచి వచ్చింది డబ్బు. అడుగు. ఇదే చోటు ఇప్పుడు అమ్మిన ఒట్టి చోటు విలువ 40,000 కోట్లు. దీన్నెవడికో ఇచ్చేసి చేతులు ముడుచుకుని మేము బీదలు పడాలా? ఏ విప్లవ పేరా, అందరిని పంపించి తొందరగా ఇంటికొచ్చే. కోపాన్ని తాత, లెనిన్ బాబా ఏదో పగలు కొట్టారు. వదిలేరా, మన పని చూసుకుందాం. చెప్పి మాటినరా. ఇప్పుడు నువ్వు పగలగొట్టినవన్నీ నేను సంపాదించినవి, మీ అన్నలు సంపాదించినవి. అట్టాగే ఎరగొడతా. నేనంటేనే గిట్టదు. నీకు హక్కులేదని తిన్నగా చెప్పొచ్చుగా, ఈ డొంక తిరుగుడు ఎందుకు? అది చెయ్యి, ఎందుకు ఏడుస్తావు? నీకు పోయి పెద్ద విప్లవ వీరుడు పేరు పెట్టాను చూడు, కోపం వచ్చినా తిట్టలేకపోతాను. నేను అడిగానా? నాకు ఆ పేరేం అక్కర్లా, మార్చేసుకో. మనకు ఆ పేరు వద్దురా, మీ తాత పేరు ఏరయ్య. అది వద్దు, మా ఈ పేరు ముని అది ఇట్టుకరా. అమ్మో, నీకు ఎగతాళైపోయినా ఇద్దరు కలిసి. ఈడేమైనా సినిమా చూపిస్తున్నారా? మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్తానా. ఓ మంచి పని చేద్దామని కష్టపడి మందిని పోగు చేస్తే పిచ్చి పిచ్చిగా వాకి మొత్తం పాడు చేశాడు. పెద్ద అన్ని ఆయనకే తెలిసినట్టు. మీరు ఉద్యమించడానికి మేమే దొరికామా? అబ్బచా, తమరే ధారావైనట్టు. లేను మాటలు మర్యాదగా రాని తమ్ముడు ఊరుకుంటున్నాను. ఏ సెత్తమైంది చెయ్యికి చూపించామంటే అన్నను కూడా చూడను. కొట్టు చూద్దాం. ఎదురించి మాట్లాడుతున్నా దౌడ వాచిపోద్ది. ఈ దాడికి నాకు సంబంధించింది. రే, నువ్వు లవ్ చేస్తున్నావే భారతి, తన బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూసావా? ఒకే ఇంట్లో 15 మంది ఇరుక్కొనుట్టున్నారు. గుడిసంత చోటే ఇచ్చేప్పుడు ఎందుకురా బిల్డింగ్? అందుకని అదొక సమస్య అయింది. వాళ్ళు అపార్ట్మెంట్ కట్టడానికే వచ్చారు, బంగ్లాలు కట్టడానికి కాదు. ప్రజలకేం కావాలో తెలియకుండా లాభాన్ని మాత్రం మనసులో పెట్టుకుని వచ్చేవాడు మంచిళ్ళు ఎలా కట్టిస్తాడురా? అది కూడా హరిదాదా. డబ్బున్నోడికి పేదాడి మీదే ఆఖరు ఉంటుందిరా. స్వార్థం లేకుండా ఎవడు హెల్ప్ చేస్తాడు? ఒక్కడిని చూపించి ప్రపంచంలో. ఎందుకే అన్నాను నువ్వే పని చేయక్కర్లేదని. ఓహో, మేమే పని చేయకూడదు, తమరు మాత్రం నాటించి నేడు దాకా దాదాగిరి చేయొచ్చు. అవునరా, నే రౌడీనే, నువ్వు తీసుకొచ్చిన వాడు యోగ్యుడు. డబ్బు అధికారం వస్తే రౌడీలంతా దాతలు. మట్టి గురించి, మనుషుల మనసు గురించి తెలుసుకోకుండా 2 పుస్తకాలు చదివి మార్పు విప్లవం తిరగడం కాదు, పునాదుల గురించి తెలుసుకోవాలి. అయ్యా, నా బుర్ర నిండా మట్టి శుద్ధలే ఉన్నాయి. శివన్న, నువ్వేగా మొదలెట్టావు. పాపం ఆ జరిగిన మేడం తల పగిలి బొలబొల రక్తం. ఎవరెట్టా పోతే ఏళ్ల కోసం పోయి నేను. ఆహా, అయ్యో, ఈయన ఉద్యమించడానికి రాలేదని అందరు కూర్చొని ఏడుస్తున్నారు. రే పోరా. పోతాను. నాకు చదువు ఉంది, చేతిలో పనుంది, ఎట్టైనా బతకలను నేను. ఈ కేళ్ల కోసం ఇంకోసారి సిగ్గు లేకుండా పూనుకుంటే చెప్పుతో కొట్టండి నన్ను. తెలివెట్టుంటది, మురికి బుద్ధులు కదా, అందుకే మురికి వాళ్ళ ఉంటుంది. నువ్వేది నన్ను ఆడి మాటలు పట్టుకుని వాటి తెక్కులోడైతే ఆవేశపడ. అవునరా, మేం మురికోళ్ళమే, తక్కువ వాళ్ళమే. కష్టపడకుండా పెరిగావు కదా, అందుకే మురికి మనుషులు చూస్తే ఎగతాళిగుంది. నీకు సంబంధించినంత వరకు నచ్చిందో లేదో, బాగుందో లేదో, నువ్వేసిన రోడ్లో ఉంటూ, నువ్వు పోసే నీళ్ళని తాగుతూ, నువ్వు విసిరేసిన ఎంగిలి తింటూ పడుండాలి. ఒకవేళ బాగోలేదంటే తిండికి లేని కుక్కలు, ఎంత పొగరు మూతలని మాట్లాడటం. రాయ్, నీలాంటోడికి నా ఇంట్లో చోట్లేదు, పోరా బయటికి. వెళ్ళి 4 రోజులు అవస్థ పడితే జీవితం ఏంటో తెలుసుద్ది. ఏయ్, ఆడిని బయటికి పంపవే. పోతాడు ఉన్నట్టు పొమ్మంటే ఆడిపోతాడు. ఆలోచించుకోద్దు. నేను పోతానంటే నువ్వు పోవద్దంటే ఎదురు చూసాడు పిల్లాడు. నువ్వు పో అంటే ఆడిపోతాడు. రే నానా, తిండి మానమాకరా, సక్కని చోటుకు పోరా, ఒళ్ళు భద్రంగా చూసుకో. నా తండ్రి కాదు నాన్న.
వామ్మో ఏంది జనం ఏం దలుడు ఈ ఆడకి టూర్ కా ఆ? సంచికించి మంచి దండిగా ఉంది లాంగ్ టూరా వచ్చేప్పుడు మా గీతలు పట్రా ఏ గోడ మీద పిల్లి ముందు నిన్ను లేపేస్తానుండు. అంత కసేంద్ర రేయ్ ఏ లిఫ్ట్ పనిచేయట్లేదా? ఏ వచ్చేసావా? ఇంకా పైకి వెళ్ళాలా? రా ఏడపోతున్నావుగా? ఆహా రా వెళ్ళిపోదాం పద. లెనన్ ఆలోచించు లెనన్. నాకెందుకో కాలా చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. రేయ్ తొందరగా రారా. రే జరీనా ఇల్లు ఏడుందో నిజంగా తెలుసంట్రా? కాలా నాకు తెలుసు కాలా, నువ్వు రా వెళ్దాం. జాగ్రత్తరా ఇంకో ఇంటికి తీసుకెళ్ళావు. కాలా ఇటు సర్దుకుంటుందండి నాకు బాగా తెలుసు. అట్ట సంటి పిల్లలా భయపడతావేంటి? పోరా. కాలా ఏంది కాలా ఇంత సిల్లి? బాయ్ చాలా సమయం అయిపోయాడంట. ఫోన్ వచ్చింది. చాలా ఒక్కడే వెళ్తున్నాడంట బాయ్. వెళ్తే వేసేయచ్చు. నీకు తెలుసా? తెలుసు బాయ్. పక్కా పక్కా. ప్రతిశాల రోడ్లో వెళ్తున్నాడు. ఫటాఫట్. ఈ కాలా కాలా ఎందుకు భయపడతా, నేనున్నాను కదా. కూల్. రేయ్ పోరా. చూసావా నేను చెప్పానా? రేయ్ పోరా. కానీ కానీ హాయ్ హాయ్. హలో. ఆ రూమ్ లోకి వెళ్ళు. కాయరా అందమైన పేరు. కాయరా అంటే గ్రీకు భాషలో నలుపు అని అర్థం కదా? అవును కాలా అని అర్థం. కేరా ఫినిష్ యువర్ హోంవర్క్ గో. యూ బోత్ టాక్ ఐల్ గో ఓకే. ఎలా చెప్పాలో తెలియటం లేదు. నువ్వు బాగుంటే ఇదంతా ఏమీ లేకుండా పోయిండేది. కరిగా సారీ నేను బాగానే ఉన్నాను. నీకు దెబ్బ తగిలిందని చెప్పారు, అందుకే చూడటానికి వచ్చాను. థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ కరికాల. సారీ సారీ ఐ షుడ్ కాల్ యూ కాలా. ఎంత అక్కరా. ఐఎమ్ ఓకే. నేను బయలుదేరతాను. నిన్ను నమ్మిన ప్రజలకి నీ మూలంగా ఏం మేలు జరిగింది? ఇన్నాళ్ళుగా నువ్వేం పని చేయగలిగావు? కనీసం ఒక్క బిల్డర్ని తీసుకురాగలిగావా? ఆ ఆర్కిటెక్ట్ పాపో. చెప్పు, నువ్వనుకున్నదే ఇక్కడ జరగాలంటావా? నీకు రౌడీసం తప్ప వేరే ఏమీ తెలీదు. నీ రౌడీసానికి నేను భయపడే మనిషిని కాదు. కోపంలో మాట చారకు. దీని వెనక ఎవరున్నారో నీకు తెలీదు అంతే. ఆ హరి తిన్నగా నన్నేమి చేయలేక నీ ఎన్జిఓ వెనక బిల్డర్గా వచ్చి నిల్చున్నాడు. అది తెలుసుకోకుండా లూజ్లా మాట్లాడతాను. స్టాప్ ఇట్. డోంట్ జడ్జ్ మీ. లూసా? నేను లూసా? నేను ఎవరినో ఏంటో నాకు తెలుసు. ఓకే? నేను ఇక్కడ పుట్టిన దాన్ని.
హరిదాదాకి నేను సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అతని మీద నీకున్న పగతో ప్రజల్ని గొర్రెల మందం చేశావు. నేను వదిలిపెట్టను. నేనే విధంగా ఇప్పుడు ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలో నాకు తెలుసు మిస్టర్ కాలా. హలో ఆఫ్రికా రిటర్న్ మేడం. మా హక్కులే నా స్వార్థం. జనమందరూ గొర్రెలేమీ కాదు, ఎవరు కావాలన్న బలి ఇవ్వడానికి. మనో బిల్డర్ పేరుతో ఒక్క ఇటుక కూడా ఇక్కడ పెట్టనివ్వను. ఖైరాకి మా ఈ కరికాలుడి పూర్తి రౌడిజాన్ని ఎప్పుడు చూడలేదు కదూ, ఇప్పుడు చూపిస్తా. సంజే సమజ్ లీజియే. కరికాలా, రే కుర్రాళ్ళతో కలిసి ఊరికే ఈదులమ్మడి పడి తిరక్కో. అదేం లేదు కాలా. అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకో చెప్తున్నా. అట్నేలే. ఏందిరా రూట్ మార్చావు? ఇట్టించేద్దాం కాలా. ఏందిరా ఇటే వెళ్తున్నావు? అటే కదా వెళ్ళాలి. కాలా చెప్తా ముందు. ఊరంతా తిప్పుతున్నాను. ఏందిరా బండి ఇట్లా తిప్పుతున్నావు? ఏమైందిరా? కాలా చుట్టుముట్టారు కాలా. ఆపరా బండి, ఆపరా. పోరా కాలా. పోరా. యారే సెట్టింగా? వీరయ్య బిడ్డన్రా, ఒక్కడే ఉన్నా. దిల్లుంటే గుంపుగా రండ్రా. నాతో మాట చెప్పెళ్ళొచ్చుగా. నువ్వు వాడిని పంపావుగా. నువ్వు నాకు చెప్పకపోయినా నువ్వు పీల్చొదిలా గాలి ఏం చెప్పొద్దో నాకు తెలుసు. ఓహో, నీకు తెలుసు అంటావు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటావు? తెలుసు మిస్టర్ కరికాలా. हाँ मेरे पास है. हाँ बोलता हूँ जी. సునీల్ బాబు కా కాల్ తా. సరెండర్ అవ్వకూడదని హరిదాదా చెప్పారు. హరిదాదాకి ఇది ప్రెస్టీజ్ ప్రాబ్లం. ఆయన మనుషులు ఇప్పుడు వస్తారు, ఉన్కే సాత్ చలే జావ్. ఒక్కడు మిమ్మల్ని టచ్ చేయలేడు. జైలు కన్నా వాళ్ళతో ఉండడమే. ఆవో ఆవో హరిదాదా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. అచ్చా, నువ్వు కళాసేటా? చాలా విన్నా నీ గురించి, కానీ ఇప్పుడే చూస్తున్నా. నేను రోజు మిమ్మల్ని చూస్తున్నా. ఊరంతా ఉన్నారు. మంచిది, చాలా సంతోషం. నా రెండో కొడుకు శివ, నా స్నేహితులు, నా కొడుకులు కోడళ్ళు, నా వైఫ్. పర్వాలేదు, ఊరుకో. ఇది ఆసామి. బావా బావా నన్ను మర్చిపోయావు. మేరా జిగిరి దోస్త్ రాజప్ప. సోపుకి మంచోళ్ళలాగే ఉన్నాడే. అవును కదా, వైట్ అండ్ వైట్ వేసుకుని ఎంత తెల్ల కొట్లు వేసుకుని సరిపోతుందా? మన ఇంటి నీళ్ళు కూడా ముట్టనట్టేను. నా ఆశలతో ఆడుకునే వాడెవడో తెలుసుకోవాలనిపించింది, అందుకే వచ్చాను. బాగా చూసుకో. अच्छा लगा तुमसे, तुम्हारे फैमिली से मिलकर. बस धारावी को अपने यादों में जिंदा रखो. ఎందుకంటే ఇక మీద ధారావి నాది, నాది మాత్రం. చెల్లమ్మ చూసుకో. హరిదాదా,
నేను నిన్ను వెళ్ళమనలేదే. నువ్వు ధారావిలోకి వచ్చేటప్పుడు అడగకుండా రావచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా దగ్గర పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. बुरी तरह से फंस गए तुम वहाँ क्या कर रहे हो कुछ करो यार सर क्या हुआ? सुनील बाबू का फोन आया था, अंदर क्या हो रहा है मतलब तो काम करो कर लेना, पुलिस कर ले। अरे दादा फंस गए, बाहर जाना मुश्किल है। इन सब सालों को शूट करना पड़ेगा तब बाहर जा सकते हैं। నిన్నే బుల్లచున్నాయి నీ దగ్గర. दादा आपका वीडियो फेसबुक पे है। वो इस काला दादा रावण रावण 10 दिमाग से सोचता है. तो रामवीर के रावणा दादा why you laughing? वाल्मीकि ने लिख के रखा है, मारना तो होगा ना. దాదా ఇవిడ జరీనా हाँ జరీనా हाँ మన జనం కాడ ఒప్పుదల తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఐఎమ్ వెరీ సారీ అబౌట్ వాట్ హ్యాపెన్ ఇన్ ధారావి, బట్ మీ కంపెనీ మాత్రం కుదరదు అంటే ఆ పీపుల్ విల్ రియలీ సఫర్. యాక్చువల్లీ సార్ దెర్ ఆర్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ మిస్గైడెడ్ ఇన్ ధారావి. ఎవరో కొంతమంది ఒప్పుకోలేదని అందరూ సఫర్ అవ్వటం మంచిది కాదు కదా. ప్రజల క్షేమాన్ని ఎప్పుడూ ఆలోచిస్తాను నేను. क्या नाम है उसका? కాలా కాలా కాలా. తప్పు చేయడం సహజమే కదా. ఒకడు చేసిన తప్పుకి ఇంకొకటికి ఎందుకు దండన? స్కీమ్కి కన్సర్న్ తీసుకోండి. मैं तुम्हारे साथ हूँ. I want to make this country clean and pure. थैंक यू सर, हमें आपसे यही उम्मीद थी. एंड डोंट वरी, वील गेट द कंसेंट एज सून एज पॉसिबल. సో మీరు ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ చేయొచ్చు. నా ఊరు, నా ప్రజలు, నా రక్తాన్ని మాత్రం చేయకూడదా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? నో, యాక్చువల్లీ ఐఎమ్ సింగిల్ మదర్. ఐఎమ్ సింగిల్ మదర్. పాప ఉంది, కేరా. టేక్ కేర్. ఒక ఆడది డబ్బు అవసరం అవుతుంది ముంబైలో ఒంటరిగా. ఏదైనా అవసరం అయితే చూసుకో, చేద్దాం. ఓ దాదా కరీపాయ్. అబ్బాయి పేరు లెనిన్. కాళా కొడుకుని మన మనిషే. ఫుల్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. లెనిన్, బయలుదేరదామా? ప్లీజ్. హరిదాదా గారు పావులంటాడు, మనసుని పావుల్లో వాడుకుంటాడు. మనమే ఆ వనవాసం చేయడం మానేరే పిల్లిగాడికి వచ్చారు. రాలేదా కాళ్ళు ఇడిచి పాడేస్తాను. మామా నువ్వు పిల్లి మావా. ఏయ్ రారా. వచ్చేప్పుడు ఆవిడ తీసుకురా. భారతి నువ్వు కూడానే. ఏంటి రేపు మా ఇంట్లో ఫంక్షన్, అందరూ వచ్చేయండి, బేగా వచ్చేయండి. వాలేకుం సలాం. అందరూ వచ్చేసారా? వచ్చారా?
किसका काला है मोके भैया एक मिनट मैं आता हूं। మూడు ముక్కలు అయినా ए, सुरेश ఇది పెళ్ళంటే 60 పెళ్ళంటే ఎవరు నమ్ముతారు? అప్పట్లో అడవి రావుల్లో ఎన్టీఆర్ లో ఉన్న సూట్రానికి ఎవరు యూటర్న్ తీసుకో. నేను బాలేవాడివే, పిల్లలు తగిలిచారు రాజప్ప, నువ్వు ఒకటివే. అక్కో మా బావ అందం ముందు నువ్వు కొంచెం తక్కువే, ఒప్పుకో. ఏంద్రా మంచి రోజున పోయి దాన్ని కదిలిస్తావు? ఏంది మావా రాజప్ప ఏదో మాట్లాడుతున్నాడు సెవినాళ్ళ అదే లేదమ్మా, నా భార్య స్వర్ణ శిల్పం అన్నాను. మామంటే ఏ రాజప్ప ఎన్నుకుంటివా ఎన్నాను స్వర్ణ శిల్పమా, మనకెందుకు పంచాయతీ? అంత గొప్ప హరిదాదని నీ మొగుడి ముందు బెంబులు ఎత్తాడు, కానీ బావ నీ కాడ చల్లగా ఉండాలి మీరు. రండి వన్నాలు తిందిరు గాని అన్నా నా కోసం ఒకే ఒక ముద్ద తినన్నా. ముక్కెక్కరా ఇందా 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 అన్నా. నోటి నిండా పెట్టు. బావా పుచ్చుకో. నీ పెళ్లికి నా గిఫ్ట్ ఒక్కసాటి కళ్ళు మన కులదైవానికి పెట్టింది, ఒక్క గుక్కలో లాగించే బావా. ఏ నా కోసం తాగవా బావా? తాగు బావా. రాజప్ప ఏంట్రా కాల చేత తాగిస్తున్నావు? ఏ ఇదేమన్నా సేవ సరకు అనుకున్నావా? ఇది మన ఆహారంలో భాగం. నువ్వు తాగు బావా, నా కోసం తాగు బావా. గబుక్కని తాగు. అది, అది, అది. తెచ్చుకుంటే తాగే బావా. ఎవరు మిగిలిన తాగే. అదే, అదే, అదే. ఏ రాజప్ప అమ్మో, చూస్తుంది. ఏంటంటే తాగిస్తున్నావు నేనడిచ్చానక్క, ఆయన లాక్కొని లాగించా. తాగడం అలవాట్లేని మనిషి అని తెలుసుకోడా ఆ దరిద్రాన్ని అలా తాగిస్తున్నా సన్నాసరివా చెప్తాను నాకు చాత్రానికి మామా. ఏంది మామా ఏంది మొత్తం కింద చెప్పు మావా. ఏంది మావా ఏందా పిచ్చి సూపులు రాయేనా రంగేళిలా నువ్వు లేకుంటేనే లేనే పిల్ల. వస్తా ఉండండి. అట్లేనా దిప్పు అన్నా, దిప్పు రమ్మంటా. పాపా బాయ్ బాగా చదువుకోవాలి. మరి ఒక్క బాటిల్కి వెళ్ళి తాగి ఇంత బిల్డప్ ఇస్తున్నా డాన్స్ ఆడుతున్నావు పాట పాడుతున్నావు నేను చూస్తున్నా చాలా ఓవర్గానే పోతున్నావు మెల్లగా మెల్లగా వాట్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీష్ ఒకటా నాన్న నీతో మాట్లాడాలా? మాట్లాడు నాన్న, మీరేగా నా లోకం. ఏం కావాలి చెప్పు నాన్న. పిల్లలు లోపలికి వెళ్ళి పడుకోండి. ఏంట్రా పిల్లల ఆళ్ళ పాటికి ఆళ్ళు ఆడుకుంటే ఆళ్ళ పట్టుకొని. చెప్పు నాన్న ఏం కావాలి? ఇప్పుడు అమ్మని మిమ్మల్ని ఇట్ట చూస్తున్నప్పుడు సంతోషంగా ఉంది. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు, పెద్దాళ్ళమయ్యాం, వేరే ఏ లోటు లేదు. కానీ రేయ్ ఎందుకు మాట తెస్తావు నసుగుడు? అదేమన్నా నువ్వు హరిదాదని అవమానించిన దానికే ఆడి మనుషులు ఈ ఆఫీస్కి వచ్చి బెదిరించారంట. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. నేనే ఫంక్షన్ అవనే మాట్లాడదాం అన్నాను. వెళ్ళిపోవటమా? అందరం వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా, ఎందుకీ కాంప్రమైజింగ్? డాక్టర్లు ఇంజనీర్లు అయి ధారావిని వదిలి ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ నరకం? నెక్స్ట్ జనరేషన్ అయినా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రశాంతత ఏం తక్కువ? ఏం భయం వేస్తుందా? భయం వేస్తుంటే ఎంతకాలం అమ్మా నాన్న మనల్ని ఇట్టా పెంచుండేవాడు మాత్రం కాదు. నువ్వు మర్చిపోయాట మాట్లాడుతున్నావు గాని ఆడెవడు? మన వీరయ్య తాతని చంపినాడు కదా. రేయ్ భయం మాత్రం ఉండకూడదు. ఏ స్వర్ణ, కుందేలు పులిని తరిమి కొట్టిన విజయనగరం కథేళ్ళకి చెప్పలా? ఏం చెప్పించావే? ఈయనేస్తారు పోవాలని మీరు అనుకున్నారు కదా, ఎవ్వరే ఆపేవాళ్ళు లేరు. వెళ్ళిపోండి. ఒక్క నిమిషం కూడా ఏడు ఉండకూడదు. తర్వాత నా నోరు తినంగా ఉండదు. ఏయ్, ఏంటిది? పిల్లలతో మాట్లాడే మాటేనాది? అదేదో తమాషాకి సరదాగా ఉంది. ఎందుకు తనకి అంత కోపం? ఏం మేము చెప్పకూడదా? అంతా మంచికే కదా. రే కట్టమైన కలిసుంటే సుఖం గాని ఈడిపోతే ఏటుందిరా? ఒక చిన్న సమస్యకి బావనట్టుకొని అటు ఇటు గుంజుతున్నారు. ఒక్కడు ఇచ్చారంటేనా? మామయ్య మీరు ఊరుకోండి, ఎప్పుడు చూసినా తాగుబోతాడా? మా నాన్నతో మాట్లాడుకుంటున్నాను కదా, మధ్యలో దూరం మాకు. ఏంట్రా పెద్దవాళ్ళ దగ్గర మర్యాద లేకుండా? ఏ నచ్చి వెళ్ళిపోతే సమస్య తీరిపోద్దంటావా? చోటు మారుస్తావు, భాష మారుస్తావు, నువ్వు తినే తిండి మారుస్తావు, చుట్టాలని పక్కాలందరూ వదిలేసి ఆడుకోపోయి మారోజులా ఉన్నా కూడా అదొక బతుకంట్రా. మార్చాలనుకుంటే ఏడుండి మార్చు. ఇడుగా వీడు కోపంతో ఇల్లేడి నుంచి దారావి వదిలిపోయాడా?
నాకు వీడికి ఎన్ని సమస్యలున్నా వాడు ఈ మట్టి మీద పెంచుకున్న మర్యాద మీద కొంచెం కూడా అనుమానం లేదురా. ఈ కట్టె ఈ మట్టిలో పుట్టిన చెట్టురా. కాల్చినా పూడ్చినా ఎక్కడేరా. నేనేమంటానంటే ఏయ్, ఇంకో మాట మాట్లాడితే పోరా 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 లోపలికి. రండి వెళ్ళి పడుకోండి, తెల్లారి మాట్లాడుకోవచ్చు. ఎగతాళైపోయింది ఊరుకుంటుంటే. అప్పుడప్పుడు మన విశ్వరూపం చూపించాల్సి వస్తుంది. రాజప్ప తీరా బాటలు. రెడీగా ఉండు ఏయ్, నీ నోరు మూసుకో. మావా నువ్వు కూర్చో మావా. మావా నువ్వు కూర్చో చెప్తాను. కూర్చో. నీ కోసం అట్నే వద్దు నష్టపోదు. పాటిల్ క్యూంబా ఇతనా లేటు, ఇప్పుడే ఫంక్షన్ అయింది అయినా పర్లేదు. రాజప్ప వీళ్ళని చూడప్పా. రా పాటలు అరబాటలో ఉంది, పర్లేదా? తీసుకో. అబ్బో పెద్ద పటాలంతోనే వచ్చారే, అయినా పర్లేదు. అందరూ భోజనం చేశారండి. స్వర్ణ అందరికి భోజనం ఉంది కదా. మా నువ్వు ఊరుకో. ఏంటి విషయం? ఏమైందని ఇంతమంది వచ్చారు? విష్ణుబాబు కా మర్డర్ కా వారెంట్ హై. అదే సభ్యుడు సరెండర్ అయ్యాడు కదా, మరి ఇంకేంటి? సమస్య చేయొద్దు, స్టేషన్ కి రండి. రండి. ఏం లేదు ఏం లేదు. ఏయ్ పిల్లలందరూ ఉన్నారు, భయపడతారు. గొడవద్దు. ఏయ్ పాటిల్, ఇప్పుడు నేనేంటి పోలీస్ స్టేషన్ రావాలి అంతే కదా? నువ్వు అదే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం. నువ్వు వెళ్ళు, పొద్దున వస్తాడు. ఏయ్ శివాజీ ఎలా ఉన్నావు? పిల్లలు బాగున్నారా? బాగా చదివించాలి. హాయ్ 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 శివాజీ. నేను చదువుకోలా. నా మటుకు నేను చదువుకొని ఉంటేనా? కానీ బిడ్డల్ని మాత్రం చదివించాలా? క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. हम लोग नहीं पढ़ा, बच्चे लोगों को अच्छा पढ़ाना. एजुकेशन. चल. ఏయ్ కుమార్, నిన్నెవడరా ఈడకి తీసుకొచ్చిందే? పాటిల్ రిలీజ్ హిమ్. కడుపు నిండా మెక్కి అరక్క నడుచుకుంటూ వచ్చావేంట్రా? లేదన్నా, మంత్రి గారు మనుషులు లైన్లోకి వచ్చారు. సమస్య మాట్లాడి తెలుసుకుందామని చెప్పారు. అందుకే ఆలస్యం వద్దని మీటింగ్ ఏర్పాటు చేశాను. మాట్లాడుకుందామన్నా. ఓ మినిస్టర్ నమస్కారం. నమస్కార్ జీతరావు. మంత్రి లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. గట్టుడు బిడ్డ నువ్వు. అవునన్నా. ఇప్పుడు నువ్వు చెప్పేది సర్ది జెండా ఎగరేద్దాం అంటావు. అవునన్నా. ఎగరేద్దాం, దానికి ఎందుకు ఈడ కూర్చోటం? మన ఇంటి ముందున్న చోట్లో కూర్చొని పద్ధతిగా మాట్లాడుకుందాం. స్వర్ణ కూడా ఏడిగా కాపీ పెట్టేది మనకి. ఏమంటావు కుమారా? ए पाटिल, इसी के लिए मुझे लेके आया क्या? पहले बोलना था ना यार. चलो रेडी, बैठ जाओ. किधर जा रहे? बैठो बैठो, मैं बात करता हूँ. बैठो. కుమార్, ఎవరు వీరు? అన్నా ఈయన అన్న మంత్రి గారు. తెలవదు? ఓ మినిస్టర్ నమస్కార్. నమస్కారం నమస్కారం. बैठो. కులాసానా? ఓకే ఓకే. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు కులాసాగా ఉన్నారా? ఏది మన శాఖ? దండిగా సిల్లర వస్తుందా? సిల్లర ఏందా మాట? చిల్లర గురించి అడిగా అన్న. ఎవరో ఏందో చూడొద్దా? హరిదాదా తలుచుకుంటే గవర్నమెంట్లో ఉల్టా సిదా ఏదైనా జరుగుతుంది. నిన్ను మీరు ధారావిలో ఏం జరగదా?
అచ్చా కుమార్ చెప్పాడు. అవునన్నా. హరిదాదా మంచివారు, పెద్ద మనిషి. మన్నించమంటే వదిలేస్తారు. నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మాఫీ మాగో. కుమార్ ఎవరు వీరు? సౌండ్ కూర్చున్నాయా సార్? ఏంది షెట్టి పిచ్చివాగుడు? పెద్ద మనుషులు మన మంచిగా కదా చెప్తాంది. మీరు ఏదైనా పిచ్చి పని చేశారో మీ వల్ల అందరికి ఇబ్బంది కలిగింది. మరి ఇన్నాళ్ళుగా కలిసిమెలిసి బతికామని చూస్తున్నావు. పెద్ద మనిషి అనుకుంటే పిచ్చవాడిలా ఉన్నావు. నేనే దీన్ని పెద్ద సమస్య చేయకూడదని మాట్లాడుతున్నాను. నీకు ఇక్కడ ప్రజల సపోర్ట్ ఉందని ఇది కూడా. నేను హరిదాదాతో మాట్లాడతాను. చక్కగా పని పూర్తి చేద్దాం. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురా? 4 పిల్లలండి. ఓ నలుగురా? తల ఒక ఇల్లు, నీ ఫోటో బాసుకు ఒక ఇల్లు, నీ ఫ్యాక్టరీకి ఒక చోటు, అన్ని అన్ని ఈ స్కీమ్కి బీచ్ మీద నయ్యానిక. కుమార్ నేను ఇప్పుడు కొట్టలే రారా. ఏందన్నా? కుమార్ అన్నా ఎవరు వీరు? ఏంటో ఎగతాళా? ఇక్కడి నుంచి శవంగానే పోతావు. బతకడానికి వచ్చిన కుక్క ముంబై వెళ్ళలా? ఇంకోసారి గొడవలకు వచ్చావంటే నెల్లి పరిస్తాను నిన్ను. మజా ఆ గయా మజా ఆ గయా. చెయ్యిరా చూస్తాను దమ్ముంటే. హరిదాదా నమస్కార్. తమరు ఇక్కడే ఉన్నారా? అవును, వీడెవడు? గొట్టంగాడు ఏంటేంటో వాగుతున్నాడు. ఈయన్ని మధ్యవర్తిగా పెట్టి నువ్వు నాతో మాట్లాడొచ్చా? నేను ఆ రోజే అన్నాను ధారావి గురించి మాట్లాడొద్దు, సమస్య ముగిసిపోయిందని. మళ్ళీ ధారావి గురించి మాట్లాడితే తెల్ల చొక్కా మరకైపోద్ది. చెప్పేశానంతే. మీటింగ్ ఓవర్. ఓకే, ఓవర్ మీటింగ్. రే నీకుందిలే. కాలా, ఇది నీ తప్పు కాదు. నేనెవ్వరిని ఎక్కడి నుంచి వచ్చానని నీకు తెలియదు. జనం నన్ను చూసి భయపడుతున్నారు. నువ్వెన్ని తప్పులు చేసినప్పటికి కూడా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమాజ్ మే మేరా ఎక్ స్టేటస్ హై. ఈ స్టేటస్ అందుకొట్టానికి ఏమేం పనులు చేశానో నాకు మాత్రమే తెలుసు. ఎంతమందిని సవాలుగా చేశాను. నువ్వనుకున్న నీ ధారావిలో ఎన్ని గొడవలు చేశాను. మరవాలనుకున్నా అన్నీ నువ్వు గుర్తు చేస్తున్నావు. నువ్వు చంపిన వీరయ్య బిడ్డ నీకు ఎముడై వస్తాడని ఊహించలేదు కదూ. లైఫ్లో తప్పుని సరిదిద్దుకోవటానికి అందరికీ ఒక అవకాశం వస్తుంది. అలాంటి మంచి అవకాశం నాకు దొరికింది. విష్ణుని చంపావు, ఎలక్షన్లో నన్ను ఓడించావు, నన్ను అవమానపరిచి నవ్వుతున్నావా? భయం లేదు నీకు?
वीरुడిकी मूर्खुडिकी ఒక చిన్న డిఫరెన్స్ है अभी समझाने जाऊंगा समझेगा नहीं वक्त समझाएगा तुझे అప్పుడు ఈ సాక్ష్యాలు న్యాయాలు అవసరం ఉండవు ఇప్పుడేమి చేయను బయట అరుస్తున్నారే నీ జనమంతా చబూతరే పే ఖడా కరేంగే మాలా పహనాయేంగే టీకా లగాయేంగే నిన్ను దేవుడిని చేస్తారు అది జరగకూడదు ఏ జారే దాసుకో హై హై టచ్ చేసావు కదా ఓకే మా ఓకే చాలా చేస్తున్నాడు నోసరుగాను ఎంత ధైర్యం ఉంటే నీ మీదే చేసేసుకుంటాడాడు నాకొచ్చే ఆత్రానికి నరికేసి జైలుకి పోయి ఉండాల్సింది నోరు మూవే నీ మావ మీద చేయేసిన వదులుతానా నరికి పారేనో అంతేగా మరి నా మా మీద చేసేసుకుంటాడేంది అవును మా మీద ఏందది నువ్వు ఎగీసుకున్నావా ఏ రత్నమా నవ్వక ఆడు మన్నులో మన్నుగా కలిసిపోతాడు పాడు సచ్చినోడు ఆడిపోయి వదిలేసి వచ్చావే ఎక్కడ వదిలేను నోట్లో పళ్ళని రాలగొట్టాను నువ్వు నమ్మవనే ఆడి పన్ను కూడా తీసుకొచ్చాను నిజంగానా ఏది చూపించు ఇదిగో చూడు ఇక్కడే ఎక్కడో ఏంది ఇదా దీన్ని ఎతుకుతున్నా దేనికి ఇప్పుడు దాతనా మరీ ఓవర్గానే పోతుంది ఆడకొచ్చిందంట నుంచుందంట ఏడిసిందంట నా మొహం చూసి కన్నీళ్ళు తుడుచుకుందంట ఏడకపోయి ముగ్గుతో తెలవట్లే ఏ పోకడ ఊరుకా తను అక్కడికి వచ్చిందా కళ్ళు అంత తెలిగిపోతున్నాయి నన్ను కాదంటే ఆవిడ కదా చేసుకుని ఉండేవాడివి పర్లేదులే చెప్పు ఏదైనా తట్టుకుంటది గుండె ఐ లవ్ యూనే చెవులోకి సివ్వు నెల్లి తిన్నంగా గుండెని ముట్టింది నీ లవ్ యూ శివ శివ పారిపోయింది నా అక్క నాకు అన్నం పెట్టే దేవత దూరం అయిపోయింది చెట్టంతా మగబిడ్డ వెళ్ళిపోయాడే प्रेमाचा वियोग आवरेना संसारात अंधार झाला మా అన్నయ్య మీ అందరికీ తెలుసు మా అమ్మ కూడా లెనిన్
ఏం జరుగుతోందో మనకు తెలిసేలోగా జరగకూడనిది జరిగింది. ఏదో ఒక రకంగా నేను రెస్పాన్సిబుల్ అయి ఉంటే ఐల్ జస్ట్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. ఇది లెనిన్ కరికాలంలో లాస్ మాత్రమే కాదు, మన అందరికీ ముఖ్యమైన హెచ్చరిక. ఎదిరించిన వాళ్ళని చంపుతావంటే దట్ ఈస్ జస్ట్ ఫాసిజం. ప్యూర్ ముంబై ప్లాన్ జరగకూడదు. ఊరికే ఆవేశపడి మాట్లాడకండి మేడం. ఈ ప్రాజెక్టు జరుగుద్ది జరగకూడదని మీరు చెప్పకూడదు. ఈడకి ఎందుకు వచ్చారో అది మాత్రం చెప్పండి. తొందరపడి మాత్రం మాటలు జరగండి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? మర్యాద గుండా చెప్తున్నా. फालतूची बडबड तू करतोयस. जाऊन सांग तुझ्या हरिदादाला प्रोजेक्ट होणार नाही. ही जमीन आमची आहे, कळलं? चल निघितून. ना बयटिకి పోనా. राम राम मेरे भाइयों और बहनों, ये मेरे दिल की आवाज है, मुंबई की आवाज. मुंबई को जरा से भी चोट पहुंचती है तो चोट पहुंचाने वालों के हाथ कट जाते हैं, मालूम नहीं कैसे. खैर, डिजिटल धारावी और प्योर मुंबई की इस सरकारी योजना को मैं सलाम करता हूं. గుడిసె ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ఈ పేదరికాన్ని, ఈ చీకటిని ప్రకాశంగా మార్చబోతున్నారు. ఈ పథకాన్ని అడ్డుకోవాలని కొందరు అనుకుంటున్నారు. ఆ దేశ ద్రోహుల్ని మీరే వేళ్లతో సహా పెకిలెయ్యాలి. మేరీ జీత్ ఆప్కి జీత్, आपकी जीत देश की जीत. जय महाराष्ट्र. ఏంటల్లా బావా మొదలెట్టారు బావా, ఒక్కటి ఇచ్చేయాలంతే. సార్ ఎందుకు సార్ ముస్తున్నారు? ఒక్కటి ఇచ్చానంటేనా? మనం ఏదో ఏదో ఒకటి చెయ్యాలి. ఎడమకు క్రేయాన్స్ కొనిస్తాను. थैंक यू. What are you doing, दादू? वेपन को रस नहीं लगना चाहिए, हमेशा शार्प होना चाहिए. मेरे दादाजी से पहले का है. कल आ रहा है. आने दो. आओ काला, आओ. 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 बैठो. యాక్చువల్గా నిన్నే చంపాలని నేను అనుకున్నాను. తప్పు జరిగింది నా తప్పు కాదు, ఆ భగవంతుడిది. పొరపాటున నీ వైఫ్ సన్ను. ఐఎమ్ సారీ. ప్లీజ్ క్షమించు. కూర్చో కూర్చో.
मंगल बेटे पानी ले आओ. आली दादा सावकाश हा मी देते. दादाजी से आशीर्वाद लो. संग लो बैजा का. नहीं बेटा, नमस्ते बोलना बस. नमस्ते. स्वीट गर्ल. दादू he seems to be a very nice person. Don't kill him. जा. తను ఏవందంటే యు ఆర్ ఎ వెరీ నైస్ పర్సన్, డోంట్ కిల్ హిమ్. నువ్వు నాకు అడ్డు రాకపోతే నిన్నెందుకు చంపుతాను? నన్ను నువ్వు చంపలేవు, ఎందుకంటే నేను కాలుణ్ణి, యముణ్ణి, యమరాజుని. దేఖ్తే హై ఎవరి యముడో. కాలా ఏం పేరయ్యా ఇది? పిలవటానికి కూడా నోరు ఆడట్లేదు. ఈ నలుపు కలర్ ఉందే, చూడటానికి అసహ్యంగా ఉంది. మండుతున్నాయి నా కళ్ళు. తెలుపు శుభ్రం, నలుపు మురికి. కళ్ళు మండుతున్నాయా? ఎంత నీచమైన ఆలోచన. నీ చూపులోనే తేడా ఉంది. నలుపు శ్రమజీవుల వర్ణం. మా వాడకొచ్చి చూడు, మురికంతా ఇంద్రధనుసులా కనిపిస్తుంది. శుభ్రం, క్లీను, ప్యూరు ఇవన్నీ నీ ముసుగులు. ఏం కావాలి నీకు? నేల కావాలా? నిన్న ఒకరి పేరున ఉన్న చోటు రేపు ఇంకొకరి పేరుకు మారుతుంది. చస్తే 6 అడుగులు కూడా శాశ్వతం కాదు. ఎందుకిలా పిచ్చిపడిన వాళ్ళ అల్లాడుతున్నా? కొత్తగా ఏదైనా చెప్పవయ్యా. నాకు తెలుసు అన్నీ ఇక్కడే ఉంటాయి, పైకి ఏమీ తీసుకెళ్ళలేవు. 6 అడుగుల నేలలోనే నన్ను కూడా పొడుస్తారు. ఏవీ శాశ్వతం కాదు. కృష్ణుడు చెవిలో ఇదివరకే ఊదాడు, నాకు తెలియదు అనుకోకు. అయినా ఆ నేల 2 రోజులైనా కావచ్చు. నా పేరున ఉంటే నేను సంతోషంగా ఉంటాను. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నేల నీకు అధికారం, నేల మాకు జీవితం. సంజా And power is my life. అధికారం మాత్రమే నా జీవితం. వీధిలో పోయే కుక్కళ్ళ మీద రాళ్ళు వేస్తే నా లక్ష్యాన్ని నేను ఎన్నిటికీ సాధించలేను. నేను నా పవర్ని సరైన విషయానికే ఉపయోగిస్తున్నాను. కానీ అది నీకు తప్పనిపిస్తే దట్స్ యువర్ ప్రాబ్లం. ఎవరైనా నన్ను ఎదిరించాలనుకుంటే మరణమే. కురుక్షేత్రంలో అర్జునుడు అయోమయంలో ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేశాడో అదే ఈ రోజు ఈ హరి చేస్తున్నాడు. మా నేలను ఆక్రమించడమే నీ ధర్మం, నీ దేవుడి ధర్మం అయితే నేను నీ దేవుణ్ణి కూడా వదిలిపెట్టను. నేను చేసింది చిన్న తప్పే. నీ భార్య, నీ కొడుకు నా వల్ల చనిపోయారు. ఆ గిల్ట్ నాలో ఉంది. అందుకే నా ఇంట్లోకి రానిచ్చాను. నీకే అర్హత ఉంది నా ముందు కూర్చోటానికి. నీకు తెలియాలి నువ్వెవ్వరని. మాటి మాటికి చెప్పింది చెప్పడం నాకు అలవాట్లేదు. నీ అహంకారాన్ని కుప్పల పడాయి. రా, నా కాళ్ళు పట్టుకో. 2 అడుగుల దూరమే, సమస్య ముగుస్తుంది. దా. అదే 2 అడుగులు నువ్వు పట్టుకో. నిన్ను క్షమించాలో శిక్షించాలో నేను నిర్ణయిస్తాను. ఏయ్ థామ్రే, థామ్రే. నేను ఇక్కడికి గొడవ పట్టడానికి రాలేదు. నా భార్య బిడ్డ చనిపోయారని, నేను కుంగిపోయానని నువ్వు అనుకోకూడదని చెప్పడానికి వచ్చాను. నీ దగ్గర అధికారం ఉండొచ్చు, కానీ నా దగ్గర తోడుగా, పక్కబలంగా, కొండంత అండగా వేలకు వేల మంది ప్రజలున్నారు. ధారావిని నువ్వెప్పటికీ ఏమి చేయలేవని చెప్పటానికి ఒంటరిగా నేనిక్కడికి వచ్చాను. ఏక్ బాత్ సునో హరి, खुदा का हुकुम, काला का कसम, मैं तुझे छोड़ूंगा नहीं. చేతనైతే వెన్నుపోటు పొడుచుకో.
కాదు. థ్యాంక్ యూ హ్యావ్ నాట్ కిల్డ్ హిమ్. నైస్ పర్సన్. ఎవరిని అడగాలి? పోయి నీ పని చూసుకోవయ్యా. జల్దీ. हाय बका हाँ है गया ఏం అక్కలేదు. ఎవరిని టోకన్లు ఇస్తున్నారు? ఎవరిని పని చేస్తున్నారు? మాకు తెలీదా? ఏయ్, ఏం మాకు చూసుకోవడం తెలదా? నువ్వు బయలుదేరు. ఎవరు ఖాళీ చేయాలయ్యా? ఎవ్వరు చేయరు. పోండి ఇక్కడి నుంచి. ఎవడ్రా కరెంట్ కట్ చేసింది? కరెంట్ కట్ చేస్తే భయపడతావా? నా ఒళ్ళంతా కరెంటే రా. రే అందరూ రండిరా, వరుసగా నుంచోండి. నా బాడీలో కరెంట్ లాక్కోండి. ధారావుకే కరెంట్ సప్లై చేస్తారా? తాత నీ పేరు కరికాలుడు కదూ? అవును. అయ్యో, మోడర్న్ గా పేరు పెట్టుకోకుండా కరికాలుడని పాతకాల పేరు పెట్టుకున్నావేటి తాత? నాన్న, అది చాలా మంచి తెలుగు పేరు నాన్న. తాత ఎందుకు తాత నిన్ను కాలా కాలా అని పిలుస్తారు? రే తాత నల్లగా ఉంటాడు కదా, అందుకే రా పేరెట్టారు. అది ఒక కారణమే, కానీ మనం ప్రతి సంవత్సరం ఊళ్ళో కొలుపులు చేస్తామే. ఆ కాలభైరవ స్వామి పేరులోని కాలానే తాతకెట్టారు. కాల అంటే మన జనానికి సంబంధించినంత వరకు కాల్చేవాడు అని అర్థం. తాత నువ్వు గ్యాంగ్స్టరా? కాదు తాత రౌడీ. ఒకప్పుడు చెడ్డవాడిని ఎదిరించి ప్రశ్నిస్తే రౌడీ. ఇప్పుడు మొత్తం అంతా తల్లకిందులుగా మారింది. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాడిని న్యాయం అడిగి తిరిగి కొడితే రౌడీ అని ముద్ర వేస్తారు. అలాగే మీ తాత ప్రశ్నించి ఎదిరించాడని ఆయన్ని కొట్టి చంపేశారు. చంపినోడి మీద పగ తెచ్చుకోవడానికి నేను కసితో తిరిగాను. ఈ కోపం, కసి, పగ పనికిరావని స్వర్ణ నానమ్మే నన్ను మార్చింది. తాత స్వర్ణ నానమ్మంటే నీకు భయం కదూ? బోల్డ్ అంత భయం. తను నా దేవతరా, నా కులదైవం. తాత నాన్నని నానమ్మని చంపినట్టు మనల్ని చంపుతారని నా ఫ్రెండ్స్ చెప్పారు తాత. వెంటనే మేము కాలా మనవడు మనవరాల్లో ఎవరు ఏమీ చేయలేరని చెప్పాను. నోరు మొయ్యరా, వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకమ్మా పిల్లల్ని తిడతావు? ఆళ్లేదో చూడండి పిల్లలు, అందరితో ప్రేమగా ఉండాలి. ఈ గొడవలన్నీ నాతోనే పోవాలి. అందుకే నా స్వర్ణని, నా దళపతి శివని అత్నాలమైన తాకుడు. ఆ రోజు మాత్రం నేను తాక్కపోయి ఉంటే నా స్వర్ణని, నా దళపతిని పోగొట్టుకునేవాడిని కాదు. పోయినోళ్ళ గురించి ఆలోచిస్తే ఉన్నోళ్ళని పట్టించుకునేది ఎవరు? లక్ష్యం అది ఇదని శివకి మాట్లాడడం తెలవదు మావయ్య. నీ మా అయ్య కోసం సావడానికైనా సిద్ధమనేవాడు. అదొక్కటే తనకి తెలిసింది. ఇబ్బందిగానే ఉంది మావయ్య. ఇంకేది పోగొట్టుకోకూడదు మావయ్య. ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం. అవును మావయ్య, ఇక మనం ఏది కోల్పోకూడదు. మేమందరం ఉన్నాం. మావయ్య రండి మావయ్య, పిల్లలు ముద్ద ముట్టలేదు, అందరం ఓ ముద్ద తిందాం. నా బుక్స్ అన్ని కాలిపోయినాయి. నేను ఇక ఎలా స్కూల్కి వెళ్ళను? బాబా ఇటు చూడు, బాబా ఇటు చూడు. నాకు చివరిగా మిగిలింది దొంగనే బాబా. ఇది కూడా పోయి. నాన్న, ఆడ 10-15 జేసీబీలు, 200 మంది పోలీసులు చాలదన్నట్టు కిరాయి రోడ్డులు కూడా వేసుకొచ్చారు. కాల్చో కూల్చో ఇయ్యాలే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. మనిషి ముందు టోకన్లు ఇస్తున్నాడు. జరీనా గారు భారతి గొడవ పడుతున్నారు. రండి. ఏమి
अरे बताइए क्या करना है, पुलिस को मत समझाइए, मामा पिता के यहाँ पे क्या हो रहा है? చేటు తాటిందని ఎవడు ఉంటాడు, తల్లని ఎవడు ఉంటాడో ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా. నేను హరిదాత ప్రభుత్వాన్ని మొత్తం ఏడు దించాడు. అనవసరంగా తలదొచ్చు బాగా కాల్చరా చూద్దాం. నన్ను కాల్చరా కాల్చరా నన్ను కాల్చోయ్యా చూద్దాం. కాల్చోయ్యా కాకి డ్రెస్ ధారావిలోకి వచ్చి తుపాకీ చూపిస్తావా? ఒళ్ళు పొగరకి ఎగిరి పడతావు. ఒళ్ళు తగలెట్టలో పెళ్ళిపోయి వచ్చి అవుగా బే అవుగా వెళ్ళిపో. ఓ ఓ ఎప్పుడు చూసిన ఏదవుద్దో ఏం జరుగుతుందో అని దిగులతో సత్తను. కోపలు తగలెట్లోడు రేపు అడుసులు తగలెట్టడం ఏంది? పాపం చేయడు. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆడికి అణిగిమణిగి వాడిచ్చే కూలికి ఆడి చెప్పే పనులు చేయడానికి ఆడికి బానిసలుగా మనం కావాలి. దానికి మాత్రమే కావాలి. ఆడు మనల్ని భయపడతాడు, మనం భయపడాలి. అదే వాడి ఉద్దేశం. ఇట్ట బిక్కు బిక్కుమంటే ఎన్నాళ్ళని బతుకుతావయ్యా? ఒకేసారి మనందరం చచ్చిపోదాం. ఎందుకు చావాలి? చావు సమస్యకి పరిష్కారం కాదు, మనం బతికి సాధించాలి. అందుకని అందరం బానిసలం అంటే సంతకాలు చేద్దామా? ఎవరు ఎవరికి బానిసలు కాదు. ఈ ధారావి ఈ సిటీ మనం ఏర్పాటు చేసుకుంది. దీని మీద మనకి హక్కుంది. మనం లేకుండా ఈ నగరం లేదు. ఇది వాడికి తెలియజేయాలి. ముందు మనందరం కలిసి వాడికి పని చేయడం ఆపుదాం. ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం. ఇది ఈ లోకానికి చాటుదాం. కదలండి, ఉద్యమిద్దాం. కాలశెట్టు స్ట్రైక్ అని చెప్పారు. తట్టపట్ట సరదండి వెళ్దాం. స్ట్రైక్ అని చెప్పి అందరినీ పిలుస్తున్నారు. స్ట్రైకా కాలానా? కాళ్ళు बाप का राज है तुम्हारे, जो मन में आएगा वो करोगे. क्या समझ रखा है? हाँ, ఇది నేను కళ్ళు తెరిచి కన్న కళ. ఇందులోకి నేను దిగి చేయడం మొదలెడితే మీరు తట్టుకోలేరు. ఆ కాలాకి ఏ అధికారం ఉంది ముంబై మీద? బాంబే హమారీ థీ, बंबई हमारी थी, मुंबई सुदामची इज रानार. जो लोग नाक मुट्ठी में लेकर गुजरते हैं ना धारावी के तरफ से, वही नाक ऊंची करके देखेंगे धारावी की तरफ इस प्रोजेक्ट के बाद. अब तुम्हारी सरकार टांगड़ा रही है. बोलो उनको, నేను చెప్పిన తర్వాతే అక్కడ సూర్యుడు ఉదయించాలి. मुझे सिर्फ एक रात की जरूरत है. I am born to rule. ये क्या? మా మసీదులో మీరు చేసిన దుర్మార్గానికి వాడు ఎవడైనా సంపకుండా అవుతాడనరా. ఎంత మనల్ని కలిసి ఉన్నా మీ బుద్ధి చూపి చేశారు కదా, అందుకే అంతకంతకి దూరం అవుతా ఉన్నావు. ఇంకా మాట్లాడినా నరికేవాడిని. రాయ్ పట్టుకోరా, పట్టుకోరా, నరకరా, నరకరా, నరకో, నరుక్కోండి.
చూసారా, నరుక్కోండి అని చెప్పగానే నా వాళ్ళలోంచి ఒక్కడైనా వచ్చాడా? రేయ్, ఇక్కడ మురళి తమ్ముడు రహీం, గణేష్ బావ అబ్దుల్ అలా ఐకమత్యంగా బతుకుతున్నాం. దాన్ని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. హరిదాదా కుక్కలరా మీరు. రేయ్, తరమయ్యండిరా వీళ్ళని. అరుగు ఉసుగులు పెట్టి వస్తున్నారు బావు. ఏందయ్యా పాటిలు, ఏం చేయలేకపోయినందుకు బుర్ర కిర్రెక్కిందా? పులి నోరు తెరిస్తే పళ్ళు లెక్క వేయాలని సూత్రావు. నీ పప్పులేమి ఇక్కడ ఉడకవు. నికల్ తేరేతో నిన్ను. धारावी के लोग ध्यान से सुनो। सेक्शन 144 is applicable with immediate effect. अथ संस्मरयामास मातली राघवं तदा अजाननीव किम वीर त्वमेनं अनुवर्तसे। अर्थात मातली ने पूछा, దాదా దేవుడికి ఎన్నో నైవేద్యాలు చేశాం, కానీ ఒకే ఒక కొరతుంది. వాడి తలని తీసుకురా. राक्षस राज के विनाश की घड़ी आ गई है। राक्षस राज के विनाश की घड़ी आ गई है। जिन लोगों ने यहाँ पर दंगे फसाद किए हैं उन्हें पुलिस गिरफ्तार करने वाली है। दोनों ही योद्धाओं के मन में केवल एक दूसरे के प्राण हरने की ही इच्छा थी। जाओ देखो। ఇంకా కొంతమంది వెతుకుతున్నారని విన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా. రాని చూసుకుందాం. హరిదాదా టీం మొత్తం లోపలికి దిగింది. నార్కాలో 90 feet ఉండనా? ఏం లేదన్నా, అన్నొచ్చాడు అంతే. चाल के अंदर देख। तू इस तरफ देख। दोनों के बीच भयानक वेग से युद्ध चलता रहा। क्या?
మీరంతా ఏందిరా తెలుగు అర్థం కావట్లేదా? ఒక్కడు కూడా ఇక్కడ ఉండడానికి లేదు. పొడా పొడా అవతలకి. ఏందిరా మొరాయితరావు, ఒక్కడిచ్చారంటేరా. एक बार राम ने अपने एक बाण से रावण का एक सर काट दिया, परंतु जैसे ही सर जमीन पर गिरा वैसे ही चमत्कारिक ढंग से उसकी जगह एक और सिर उगाया। राम ने उस सर को फिर से काट दिया, परंतु तत्क्षण ही उसकी जगह एक अन्य सिर उगाया। राम बार बार रावण का सिर काटते रहे, परंतु हर बार उसकी जगह एक नया सिर उगाता। रणभूमि में रावण के 100 सिर कटकर बिखर गए। కరికాల, నువ్వే వాళ్ళ టార్గెట్ కరికాల. ఒక్క నైట్, ఒకే ఒక్క నైట్, తప్పకుండా మనం గెలుస్తాం. కొంచెం ఓర్పుగా ఉందాం. నే ఒక్కడిని చస్తే మీరంతా ఉన్నారుగా, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కాలానే. जैसे ही राजा रामचंद्र जी ने अस्त्र उठाया, जनजानव, जीवराशि, सारी सृष्टि कांप उठी। सब एक साथ बोलो, सियावर रामचंद्र की। सब एक साथ बोलो, सियावर रामचंद्र की।
ब्रह्मास्त्र रावण के आर पार गया और जमीन में धंस गया। बोलो सियावर रामचंद्र की बॉर्न टू रूल, बॉर्न टू रूल। रावण के हृदय को बीचों बीच वेधने के बाद वो दिव्य प्रकाशमान बाण उसके शरीर के पार होकर रावण की पापात्मा को अपने साथ लिए धरती की गहराइयों में विलीन हो गए। ధారావిలో కర్ఫ్యూ ఉత్తర్వులు అమలులో ఉన్నప్పుడు ఏర్పడ్డ కలహాల్లో మా విలేకరి ప్రవీణ్ తను ప్రాణాలకి తెగించి తీసిన వీడియో దృశ్యాల్లో పోలీసులే ఈ కలహాన్ని ముందుండి నడిపించినట్టు, ప్రజాధనాన్ని నష్టపరిచినట్టు వెలుగులోకొచ్చింది. దీని మీద జరిపిన ఎంక్వైరీ ఫలితంగా ధారావి పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ పంకజ్ పాటిల్ ఖైదు చేయబడ్డారు. ధారావి పోరాటానికి నాయకత్వం వహించిన కాలా అనే కరికాలుడు కలవరం జరిగిన రోజునే అగ్ని ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోయినట్టు పోలీస్ శాఖ వారు చెప్పినప్పటికీ ధారావి ప్రజల్ని ఈ విషయం గురించి అడిగినప్పుడు మాత్రం ఎర్రి మొహమ ఏంటి తెలవకుండా మాట్లాడుతున్నా? ఇందాక కూడా చూసా కాలన్న బుద్ధుడు గుళ్ళో కూర్చొనున్నాడు. పోరా మూసుకునే కరికాలుడు చచ్చిపోడరా పోరా. యేసుని సిలువెక్కించిన 3వ రోజు ప్రాణాలతో వచ్చాడు కదా. काला को ठोकने वाला अभी तक कोई यहाँ पैदाइश नहीं हुआ. ఇది కాల కోటరా ఒక్కడిచ్చానంటేనా? కాలా జీవించున్నాడా లేదా అన్న ప్రశ్న ప్రజల మనసులోనే లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వాదరణతో అధికార బలాన్ని ఉపయోగించి హరిదేవ్ అభయంకర్ ప్యూర్ ముంబై పథకాన్ని ధారావిలో ఇంప్లిమెంట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందుకు గాను భూమి పూజ జరపడానికి ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఇది ప్రజల మనసులో సందేహాలకు, అసహనానికి తావిచ్చింది. ఖిల్లా ఒక్క పిడికెడు మట్టి కూడా ఇక్కడి నుంచి తీసుకుని పోలేవు. ఒంటితల రావణ పదితలల్ అవ్వరా ఒంటితల రావణ పదితలల్ అవ్వరా ఒక్కడై వేటాడే చిరుతారా తమ్ముళ్ళుంటే దండెత్తి రండిరా. మురికికి పళ్ళు
అధికార వర్గం ఆపేసింది. కాలా నాయకత్వంలో ప్రజలు ఏకమై సాధించిన ఈ విజయంలో తాము సాధించింది నేలను మాత్రమే కాదు, చరిత్ర అని ప్రజలు నమ్ముతున్నారు. ఈ పోరాటం దేశం మొత్తంలో ఉన్న అన్ని మురికివాడలకి పెద్ద ఆదర్శప్రాయంగా మారింది. దేశంలోని అన్ని నగరాల్లో ఉన్న గుడిసెవాసులు నేల మా జన్మహకని చెప్పిన కాలా ఉద్యమ సందేశాన్ని శ్వాసగా మార్చుకున్నారు. అది ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారింది.